My Lord, believe, and all things are possible. My Lord, Jesus is here. My Jesus is here, and all things are possible. My Jesus is here. పరిశుద్ధ కలిగిన తండ్రి, అన్నిటికీ నిర్మాణకర్త, అన్నిటికీ ఆధారభూతుడా, సర్వములో సర్వానికి ఆధారమైన మా దేవ, నీకు స్తోత్రం నాయన. ఈ ఉదయకాల సమయంలో మరొకసారి నీ సన్నిధిలోకి మేము అందరం వచ్చాము. మా అందరితో మీరు మాట్లాడండి. నీ కృప చేత మా అందరితో నీ వాక్యాన్ని ఇవ్వండియ్యా. మీరే వచ్చి నీ జీవపురం రొట్టె వేడిచి నీ గొర్రెలకి మేపండి అయ్యా. ఇక్కడ ఎవరు ఆకలి కలిగి ఉన్నారయ్యా, నీ వాక్యము నెరవేర్చాలని దాహం కలిగి ఉన్నారు. ప్రభా, వారితో మీరు మాట్లాడండి. ఏ సంఘములో అయినా 3 రకాలలో ఉంటారన్నావు. నేను 3వ రకం కోసం నేను మాట్లాడట్లేదయ్యా. వేషధారుల కోసం నేను మాట్లాడట్లేదు ప్రభు. అయ్యా, ఒక నిజమైన దాహము కలిగిన వారు నీ కోసం వినాలని, నీ మాటలతో దిద్దుకోవాలని, నీకు వ్యతిరేకంగా వెళ్ళకూడదని, నువ్వు చెప్పినట్టుగా చెయ్యాలని ఎవరో ఆకలి కలిగి వచ్చారాయా, వారి కోసం మీరు మాట్లాడి పోషించమని మేము బ్రతిమాలుకుంటున్నాం. దయ చూపించండి. మా అందరికి మీ వాక్యం ద్వారా ఆశీర్వదించి ముందుకు నడిపించమని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మరి నిలబడుచుండగానే ఒక చిన్న మాట చదువుకొని వాక్యము లోపలికి వెళ్దాం. రెండో రాజుల గ్రంథం 6వ అధ్యాయం 5వ వచనం నుండి మనం చదువుతాం. రెండో రాజుల గ్రంథం 6వ అధ్యాయం 5వ వచనం నుండి. ఒకడు దూలమును నరుకుచున్నప్పుడు గొట్టలి ఊడి నీటిలో పడిపోగా వాడు, అయ్యో నా ఏలినవాడా, అది ఎరువు తెచ్చిందని మొరపెట్టిను కనుక ఆ దైవజనుడు అది ఎక్కడ పనినని అడిగాడు. వాడు అతనికి ఆ స్థలమును చూపింపగా అతడు కొమ్మ ఒకటి నరికి నీళ్లలో వేయగా గొడ్డలి తేలెను. అతడు దాన్ని పట్టుకొనమని వానితో చెప్పగా వాడు తన చేయి చాపి దాన్ని పట్టుకొనెను. దయచేసి అందరు తల వచ్చి ప్రార్థించేద్దాం. పరిశుద్ధ కలిగిన తండ్రి, ఈ చదవబడిన వాక్యం ద్వారా ఈ రోజు మా జీవితాలు దిద్దుకోవడానికి, సరి చేసుకోవడానికి, మా కొరకు దేనికైతే దాచిపెట్టావు, ఏది చూడాలని నువ్వు ఇది రాయించావు, అది మేము చూచుటకు, దాన్ని పట్టుకొని జీవించటానికి, ఈ కాల ఘడి వర్తమానంలో నడవటానికి మాకు కృప చూపించమని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి అందరూ కూర్చోండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందరూ సంతోషమేనా? ఒక చిన్న పాఠం ఈ రోజు మీకు చెప్పాలనుకుంటున్నాను. నేను చిన్న పాఠమే అని చెప్తున్నాను. దేవుడు అంతవరకు అంతవరకు నడిపిస్తాడని నేను నమ్ముతున్నాను. దేవుడు ఎందుకు సరిగ్గా విమోచన కలుగు చేయలేకపోతున్నాడు నిన్ను అనేది పరిశీలించుకోవాలి ఈరోజు.
ఒక మనిషికి దేవుడు విమోచించగలడు. అది ఎలాంటి సమస్య అయినా, ఎలాంటి పరిస్థితులైనా దేవుడు దాన్ని విమోచన చేయగలడు. విమోచన అంటే ఏంటో ఈ కాల ప్రవక్త మనకు బోధించాడు. విమోచన అంటే ఆ మొదట ఎక్కడైతే ఉండేదో అక్కడికి తిరిగి తీసుకుని రావటం. అదే కదా చెప్పాడు. ఎక్కడ నుండి అయితే జారిపోయింది అది అక్కడికి మరలా తీసుకుని వచ్చి అప్పచెప్పుట. దేవుడు నిన్ను కూడా ఆయనలో నుండి వచ్చిన నీవు ఆయన దగ్గర నువ్వు వెళ్ళి చేరగలవు, మళ్ళీ చేరగలవు. ఒక సమస్య ఉంది ఇక్కడ. ఈ పాఠం ఎందుకు రాయించాడు అనేది నేను ఆలోచించేవాడిని. అసలు ఈ గొడ్డల స్టోరీ దేవుడు మన కోసం ఎందుకు రాయించాడు? ఈ గొడ్డల స్టోరీ వెనకాల ఏమి దాగి ఉంది? ఈ గొడ్డల స్టోరీలో మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటి అనేది నేను ఆలోచించేవాడిని. మీరు చదివారా ఇది ఎన్నిసార్లు? ఎంతమంది చదివారు బైబిల్లో ఈ మాట? చేతులు ఎత్తండి. వీళ్ళందరూ దొంగలే. చూసారు కొంతమంది, వీళ్ళు చదవలే, బైబిల్ చదవలే. ఈ గొడ్డల స్టోరీ ఎప్పుడైనా సరే బైబిల్లో ఒక విషయం రాయించాడంటే దేవుడు, దాని వెనకాల తన వధువుకి ఒక లాభం ఉండాలి. తన వధువుకి రాసిన లెటర్ ఇది. ఇంకో మాట చెప్పాలంటే ప్రేమ ఉత్తరం. ఈ ప్రేమ ఉత్తరంలో ఒక సంఘటన గూర్చి దేవుడు రాయించాడు అంటే, ఇందులో రాయించాడు అంటే దాని వెనకాల మనం నేర్చుకోవలసిన పాఠం ఒకటి ఉందని గుర్తించాలి. ఆ పాఠం దొరికినప్పుడే మనకి జీవం కలుగుతుంది. అంటే దాంట్లో నుండి ఒక పాఠం మనకి లభిస్తుంది. తామర స్టోరీ ఎందుకు రాయించారు? దాని వెనకాల దేవుడి మనసులో ఒకటి ఉంది. ఒక అన్య జనాంగమైన ఒక సంఘం నాకు భారీగా ఉండబోతుంది. అన్య జనాంగానికి నేను ప్రేమించబోతున్నాను. అన్ని జనాంగం ద్వారా తన కుమారుడు అంటే క్రీస్తు బయలుపరచబడతాడని ఒక ఉద్దేశంతోనే తామర స్టోరీ రాయించాడు. హల్లెలూయా. ఆ రోజు అబ్రహాముకి ఆటంకపరిచినోడు ఈ రోజు యాకోబు కుమారుడికి ఆటంకపరచలేడా? అబ్రహాముకి వేరే దేశ అమ్మాయికి నీ అబ్బాయికి చేయొద్దు అని చెప్పిన దేవుడే యూదా విషయంలో దేవుడు కాపాడలేడా? ఆపలేడా? ఎందుకు అనుమతించారంటే దాని వెనకాల దేవుడి ఉద్దేశం ఉంది. అలాగే ప్రతి దాని వెనకాల బైబిల్లో జరిగిన ప్రతి సంఘటన వెనకాల, ప్రతి వాక్యం వెనకాల దేవుడి యొక్క ఉద్దేశం దాగి ఉంది. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇదేదో చదువుకొని వదిలేసిన పుస్తకం కాదు. ఇది మనము జీవించి చూపించవలసిన గ్రంథం. ఇది ఒక్కటే. ప్రపంచంలో చదవవలసిన పుస్తకాలు కూడా ఉన్నాయి, మంచి పుస్తకాలు, తెలుసుకోవాల్సినవి, నేర్చుకోవాల్సినవి ఉన్నాయి. కానీ జీవించవలసిన గ్రంథం ఏదైనా ఉందంటే అది బైబిల్ మాత్రమే. అందుకే అందులో జీవము దాగి ఉంది. యేసయ్య అన్నాడు, లేఖనాల్లో జీవం ఉందని మీకు తెలుసు కదా, అందులో ఎతకండి, నా విషయం మీద నీకు దొరుకుతుంది అని చెప్పాడు ఆయన. అంటే ప్రతి సంఘటన వెనకాల మనకు ఒక పాఠం ఉంది, మనకు ఒక జీవించే జీవితం ఉంది, మనం జీవించవలసిన జీవితం ఉంది. అయితే దీంట్లో కూడా ఉందంటారా? ఉందంటారా? అందరూ చెప్పాలా? ఉందా? ఏంటది? అదే మీకు చూపిస్తాను ఈరోజు. దయచేసి వినండి. హల్లెలూయా. మరొకసారి నేను అది చదవాలనుకుంటున్నాను. మరి 6వ అధ్యాయము 5వ వచనం నుండి. ఒకడు దూలము నరుకుచున్నప్పుడు గొడ్డలు ఊడి నీటిలో పడిపోగా. ఒకడు దూలము నరుకుచున్నప్పుడు గొడ్డలి ఊడి నీటిలో పడిపోగా వాడు అయ్యో నా ఏలినవాడా. అంటే ఒక గొడ్డలు పడిపోతే అంతగా ఏడ్చినంత అవసరం ఏంటో. గొడ్డలు పోతే ఇంకొక గొడ్డలి కొనేసి ఇచ్చేవచ్చు. ఒరే బాబు ఇలా జరిగింది, ఇలా పడిపోయింది. అది కాక ఆ నది మీ అందరికి తెలుసు కదా, బురదగా వస్తుంది. ఆ నది మామూలు నది కూడా కాదు, తేట తెల్లగా ఉండే నీళ్ళు కాదు. అది బురద నీళ్ళు. ఏమి కనబడదు. పడ్డదంటే అందులో ఏమి కనబడదు. పడ్డదంటే అందులో ఏమి కనిపించదు. అలాంటి నీటిలో పడిపోయింది. అది పడిపోతే అయ్యో అని ఏడుస్తున్నాడు. ఇంకా అయ్యో నా ఏలినవాడా, ఏలినవాడా, అది ఎరువు తెచ్చినదని మొర్ర పెట్టెను. ఏలినవాడా, ప్రవక్త ఎవరైతే రెండంతల అభిషేకం
వర్తమానుడు అయినా. ఎలీషా దగ్గర ఎవరు అభిషేకం ఉంది? ఏలియా వర్తమానమే ఎలీషా మోసుకొని వెళ్తున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. బలబలంగా కొన్ని వర్తమానాల్లో ఎలీషా సంఘానికి సాదృశ్యం. రెండంచెల అభిషేకం రావాల్సింది సంఘం మీదకి. బ్రదర్, ఈ రోజు పరిశుద్ధాత్మ బాప్తిసం తీసుకోవచ్చు, కానీ అది సరిపోదు. ఇంకోసారి నేను చెప్తున్నా, బలబలంగా ఏం చెప్పారంటే గుర్తున్న వర్తమానము మన రోమాలకు కూడా దేవుడి యొక్క అభిషేకంతో నింపబడే రోజు రావాలి. ఆ అభిషేకం వస్తుందని నేను ఎదురు చూస్తున్నా. రెండంచెల అభిషేకం వస్తేనే ఎంతవాటి జరుగుద్ది. గుర్తుపెట్టుకోండి, ఎలీషా ఎవరికి సాదృశ్యం? సంఘానికి. ఏలియా ఎవరికి సాదృశ్యం? క్రీస్తుకి. ఇవన్నీ కూడా బైబిల్లో ఒక మర్మయుక్తంగా దేవుడు దాచిపెట్టాడు. సో ఈ ఎలీషా దగ్గర ఆయన అయ్యో ఏమంటాడు? ఆయన నా ఏలినవాడా అది ఎరువు తెచ్చినది అని అది ఎరువు తెచ్చిందని మొరపెట్టాడు. గనుక ఆ దైవజనుడు అది ఎక్కడ పడిను అని అడిగాను. హల్లెలూయా. అది ఎక్కడ పడింది అని చెప్పాడు. పాయింట్ చెప్పాలి. ఇప్పుడు అల్లు అక్కడే పడి ఉంటది, ఇల్లు ఎక్కడే పడి ఉంటది, నేను అనుకుంటున్నాను, నేను ఊహిస్తున్నాను అని చెప్పకూడదు. ఎక్కడైతే పడిందో ఎగ్జాక్ట్గా ఆ స్థలం చూపించాలి. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు రాయించారంటే మనకేదో ఉంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నువ్వు ఎలాంటి బురదలో పడి ఉన్నావో నీకు తెలిసి ఉండాలి. నువ్వు ఎలాంటి నీటిలో పడిపోయి మునిగిపోయి పాపంలో కొట్టుకుని పోతున్నావో నీకు తెలిసి ఉండాలి. ఏ పాయింట్ దగ్గర దేవుడికి వ్యతిరేకమైపోతున్నావో, ఏ విషయంలో నువ్వు దేవుడికి వ్యతిరేకమైపోతున్నావో నీకు తెలిసి ఉండాలా. అందుకే అడుగుతున్నాడు ఎలీషా, ఎక్కడ పడ్డాలని. నువ్వు ఎక్కడ పడ్డావో నీకు తెలిసి ఉండాలి. నీకు ఏది గురి చేస్తుందో నీకు తెలిసి ఉండాలా. ఏది దేవుడికి నీకు దూరం చేస్తుందో నీకు తెలిసి ఉండాలా. అదే దేవుడి దగ్గర నువ్వు ఒప్పుకోవలసిన వాడు ఉన్నావు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అదే నువ్వు చేసింది ఒకటి, తిప్పి మాట్లాడటం కాదు. కొంతమంది తప్పు చేస్తారు కానీ తిప్పి చెప్తుంటారు. అలాగా డొంక తిరుగుడు, ఇలాగా డొంక తిరుగుడు మాటలు నో. దేవుడికి నచ్చదు. దేవుడు అడుగుతున్నప్పుడు, దేవుడు వాక్యం నీ హృదయంతో మాట్లాడుతున్నప్పుడు నువ్వు స్ట్రైట్ గా చెప్పాలా, క్లియర్ గా చెప్పాలా. ఒకవేళ నువ్వు క్లియర్ గా చెప్పకపోతే, ఆయన అడుగుతున్నప్పుడు నీ హృదయంతో మాట్లాడుతున్నప్పుడు, వాక్యం వచ్చి నీ హృదయంలోకి తాకుతున్నప్పుడు నువ్వు చెప్పవలసింది చెప్పకుండా మొదలు నువ్వు ఎక్కడైతే దేవునికి దూరం అవుతున్నావో, ఎక్కడైతే దేవునికి వ్యతిరేకంగా మునిగిపోతున్నావో, నీ జీవితం ఎక్కడైతే మునిగిపోతుందో దాని పాయింట్ నువ్వు చూపించకుండా తిప్పి మాట్లాడితే నీకు దేవుడు ఏ సహాయం చేయలేడు. కానీ ఇతను పాయింట్ చెప్పాడు. ఎంతమంది చప్పట్లు కొడతారు ఇక్కడ? ఇతను ఏం చేశాడు? ఎక్కడ పడ్డాదో ఆ పాయింట్ చూపించాడు. దాన్ని దేవుడు సహాయం చేయడానికి రెడీ. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. దేవుడికి అసాధ్యం అంటే ఏమీ లేదు. మీకు అందరూ తెలుసా? ఏ సైన్స్ చెప్తుందో నాకు చూపించండి. ఏ సైన్స్? ఒక ఇనుపు ముక్క, ఒక గొడ్డలి నీటి మీద తేలడము అది సైన్స్ వల్ల జరిగేది కాదు. అది జరగని పని. సహజంగా చూస్తే అది జరగని పని. అది సహజానికి అతీతమైనది. నీ జీవితానికి కూడా ఎవరు మార్చలేరు, ఎవరు బాగు చేయలేరు. చేయవలసింది ఏదో దేవుడు వాక్యమే చేయాలా. కానీ అది నువ్వు చేయాలంటే ముందు ఏం చేయాలో తెలుసా? నీలో యథార్థమైన ఒప్పుకోలు ఉండాలా. ఈ యథార్థమైన ఒప్పుకోలు లేకపోవడమే ఈ రోజుల్లో పునరుద్ధాన శక్తిని చూడలేకపోతున్నాం. ఈ రోజు దేవుడు విమర్శించలేకపోతున్నాడు. ఎందుకన్నా నువ్వు పాతపురం వెళ్ళావంటే అసలు లోకస్తులు వచ్చి నాకు తీసుకుని వెళ్ళిపోయినా నానవు, చిన్న నాకు పని ఉండేది వచ్చానంటావు. దేవుడు నీకు ఎలా కాపాడగలుగుతాడు? అయ్యా, నేను అన్యుల యొక్క మాటలు వినేసి ఈ రోజు కూటానికి నేను రాలేకపోయాను, అన్యుల మాట బట్టి నేను ఈ రోజు మునిగిపోయాను ఎక్కడ అని చెప్తావా నువ్వు? నీకు అడిగితే సమాధానం ఏం చెప్తావు తెలుసా? చిన్న పని ఉండేది బేరు, ఇంట్లో ఫ్యాన్ పోయేది, దాని బేరింగ్ లేదని. అరే బేరింగ్ కొన్నా ఓకే, కానీ దాని ఉద్దేశంతో నువ్వు వెళ్ళలేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత గుర్తొచ్చింది కొన్నావు.
కానీ నీకు ఎవరో లాక్కొని వెళ్ళిపోయారు. అది చెప్పయ్యా. దేవుడి మాట కంటే, దేవుడి వాక్యం నెరవేర్పు కంటే నా ఇష్టాన్ని నేను నెరవేర్చుకోవడానికి చూశానయ్యా. అందుకే నా ఆత్మీయ స్థితి సరిగ్గా నాకు లేదని నీకు గుర్తు ఉండాలి. గుర్తు ఉండాలి. యథార్థంగా చెప్పాలా, స్ట్రైట్ గా చెప్పాలా. ఎలీషా ఎందుకు అడిగాడు తెలుసా? ఇది నిజంగా చెప్తాడా లేదా? నిజం చెప్తాడా లేదా? ఏం ప్రవక్తకి తెలీదా? దేవుడికి ఏది తెలీదా? కానీ మన నోట్లో నుండి యథార్థంగా ఒప్పుకోవాలని చూస్తాడు ఆయన. ఎంతమందికి అర్థమైంది? ఎంతమందికి అర్థమైంది? ఆ ఎలీషా ఎందుకు అర్థం? ఎక్కడ పడ్డదో చెప్పన్నాడు. ఎక్కడ పడ్డాడు? అది అసలు విషయం ఏంటి తెలుసా? ఈయన ఎంతగా గోడ పెట్టే బాధ ఏంటి తెలుసా? ఈయన బాధ మీకు ఆశ్చర్యపోతారు. మీరు ఈ విషయాలను చూపిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఈయన బాధ అంతా వాక్యానికి నేను దాటిపోకూడదు. ఎవరి బాధ? గొడ్డలు జారగొట్టినోడు బాధ. నేనేం మాట్లాడుతా అర్థం చేసుకోండి. గొడ్డలు జారగొట్టాడు బాధ. వాడి బతుకంతా అసలు గొడ్డలు కొనుక్కోలేని స్థితి. గొడ్డలు కొనుక్కోలేని స్థితి అంటే గొడ్డలు కూడా కొనుక్కోలేని స్థితి. కర్రలు కొట్టి అమ్ముకుంటేనే బత్యం ఆయనకి. కర్రలు అమ్ముకొని బతుకుతాడు. అదే ఇంకా పక్కింటోళ్ళు గొడ్డలే. అది పక్కింటోళ్ళు గొడ్డలే. బ్రదర్, నీకు కూడా పరిశుద్ధత లేదు. నేను ఇంకెలా చెప్పను? ఆ పరిశుద్ధత నీది కాదు. హలో హీరో, దేవుడిదే పరిశుద్ధత. నీకు ఇచ్చిన పరిశుద్ధత, పరిశుద్ధమైన జీవము అది నీది కాదు. నీది పాపముతో పుట్టిన వారివి, పాపములో పెరిగిన వారివి, అబద్ధాలతో లోకానికి వచ్చిన వారివి, అసలు దేవుడికి రుణస్తులు. నిజం చెప్పాలంటే ఈ రోజు మనకి ఇచ్చిన పరిశుద్ధత మంది కాదు. కానీ దేన్ని కూడా చాలా సార్లు పోగొట్టుకుంటాం, కానీ దాని మీద బాధ ఉండదు మనకి. కానీ ఈయనకి మాత్రం నాది కానిది నాకు ఇచ్చారు, నా దగ్గర నేను పొందుకున్నాను, దాని ద్వారా నేను బ్రతుకుతున్నాను. అలాంటిది పోతే మరి నేను కొనుక్కోలేని స్థితి కాబట్టి అయ్యో. ఇంకో మాట చెప్పండి, వాక్యము నుండి నేను సైడ్ అయిపోతున్నానని బాధ ఆయనకి. దేవుడిచ్చిన నియమం నుండి నేను సైడ్ అయిపోతున్నానని బాధ. ఈ రోజుల్లో ఆ మంటలకే పరిశుద్ధాత్మ దేవుడు ఇవ్వలేకపోతున్నాడయ్యా. ఆ మంటలకే ఈ రోజు చాలా మంది జీవితాలు అలాగే ఉండిపోతున్నాయి. ఆ మంట ఉండుంటే దేవుడికి అసాధ్యమని దేవుడు లేదు. అసలు మాట చెప్పనా? ఈయన బాధ అంతా ఏంటి తెలుసా? వాక్యం దాటిపోతున్నాడనే మంట, బాధ. లేకపోతే ఒక గొడ్డలు పోతే అంతగా ఏర్చినంత అవసరం కూడా లేదు. అసలు రహస్యం ఏంటంటే నిర్గమకాండం 22వ అధ్యాయం 14-15 వచ్చిన చదివితే మీరు చూస్తే మీకు దయచేసి మీరు అందరూ చదవాలని కోరుతున్నా. నిర్గమకాండం ఒకడు తన పొరుగు వాని యొద్ద దేనినైనను బదులు తీసుకొని పోగా, దేనినైనను తన పొరుగు వాని దగ్గర బదులు తీసుకుంటే ఈ రోజుల్లో ఏది పడతాన్ని పోగొట్టేస్తున్నారు. నిజం చెప్పాలంటే నేను 90 కేట్లు ఇక్కడ కొనేసి ఉంచాను. ఈరోజు ఈ మాట సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. 90 కేట్లు ఇక్కడ ఉంచాను. ఇప్పుడు ఉంటే మొత్తం వెతికితే 20 కేట్లు ఎంత దొరుకుతాయి. మిగతా 70 కేట్లు ఎక్కడికి వెళ్ళిపోయినాయి? ఎవరికి అడగకుండా మా పాస్టర్ గారేలే, మేము నచ్చినట్టు చేస్తాంలే. అందుకే చర్చిలో ఉన్న సామాను ఒక్కడే కూడా చెప్పకుండా ఏది ఎవరు తీసుకెళ్ళకూడదు. చాలా వస్తువులు నువ్వు తీసుకెళ్ళిపోయావు, నువ్వు దొంగోడితో సమానం. ఎవరైనా తీసుకెళ్తే వాళ్ళు దొంగలే. చెప్పకుండా తీసుకుని వెళ్ళిపోతుంటాడు వాడు దొంగడే, మంచోడు కాదు. ఎరువు తీసుకెళ్తేనే, చెప్పేసి తీసుకెళ్తేనే ఆ వస్తువు తిరిగి సమర్పించకపోతే వాక్యానుసారంగా విరుద్ధం. నువ్వు చెప్పి తీసుకెళ్ళావు, అది ఎవరు తీసుకెళ్ళావు అలాగే నువ్వు అప్పచెప్పలేదు కాబట్టి దేవుడు వాక్యానికి వ్యతిరేకం. అలాంటిది 90 కేట్లు అంటారు దానికి, ఏమంటారు దానికి? ట్రేలు 90 ట్రేలు కొనేసి ఉంచాను ఇక్కడ. ఎన్ని ఉన్నాయి చూడండి మీరే. మిగతావన్నీ ఏమైపోయాయి? చర్చి తినేసిందా? ఎవరికన్నా
అనాలి ఇప్పుడు మనం. కానీ బైబిల్ చెప్తుంది, ఎవరైనా పొరుగు వారి దగ్గర ఒకడు తన పొరుగు వాని యొద్ద దేనినైనను బదులు తీసుకొని వెళ్తే దాని యజమానుడు దాని దగ్గర లేనప్పుడు, దాని యజమానుడు అంటే దాని హక్కుదారుడు దాని దగ్గర లేనప్పుడు, దాని యొద్ద లేనప్పుడు, దాని దగ్గర లేనప్పుడు అది హాని పొందినను చచ్చినను, ఒకవేళ అది జంతువు అయితే చచ్చిపోతే, ఒకవేళ ఆ వస్తువు పాడైపోతే దాని నష్టము అచ్చుపనవలెను, ఖచ్చితంగా భరించాలి. ఈ గొడ్లు పోగొట్టుకున్న బాధ తెలుసా? దేవుడు నియమించిన నియమానికి నేను దాటిపోతానేమో. ఆ ఓనర్ లేడు నా దగ్గర, గొడ్లు ఇచ్చిన నా దగ్గర లేడు, కానీ దేవుడి యొక్క మనిషి ఉన్నారు నా దగ్గర. మీరు ఇక్కడ ఉన్నారా? ఈ బాధ దేవుడు ఆయనకి ఇచ్చిన చట్టాన్ని మీరిపోతున్నా నేను బాధ. అది నెరవేర్చే స్తోమత లేదు. నష్టపరుచుకున్నందుకు కొనేసి ఇచ్చినంత స్తోమత ఈయన దగ్గర లేదు. కాబట్టి వాక్యానికి వ్యతిరేకమైపోతాడు ఇప్పుడు. హలో మీకే వాక్యానికి విరుద్ధమైపోతాడు ఇప్పుడు. ఈ చట్టం ప్రకారం దేవుడు ఇచ్చిన ఈ నియమానికి ఆయన వ్యతిరేకమైపోతాడని ఒక బాధ ఆయనకి ఏడుపడి తీసుకొని వచ్చింది. ఈ రోజు ఎవరికైనా అంత బాధ ఉందా? దేవుడు నియమించే నియమానికి నేను వ్యతిరేకమైపోతున్నానేమో, దేవుడు చెప్పిన దానికి నేను వ్యతిరేకమైపోతున్నానేమో, దేవుడు ఇచ్చిన నియమానికి చట్టానికి నేను వ్యతిరేకమైపోతున్నామని ఎంతైనా బాధ, భయం ఉందా? కానీ ఈ వ్యక్తికి పొరుగువాడి దగ్గర నుండి తెచ్చానది సేమ్ ఇంకా మరలా ఒప్పచెప్పకపోతే నేను దాన్ని నష్టం భరించుకోవాలి. ఒకవేళ లేకపోతే నా దేవుడు చట్టానికి నేను వ్యతిరేకమైపోతాను అనే ఒక వ్యాధన బాధ, వాక్యానికి మీరిపోకూడదని ఒక బాధ, వాక్యానికి అయిపోతున్నానేమనే బాధ. అలాంటి బాధ కలిగినోడికే దేవుడు విమోచన చేయడానికి రెడీగా ఉన్నాడు. ఇక్కడ దేవుడు నామానికి మహిమ కలుగును గాక. ఎంతమంది చెప్పండి కొడతారు ఇప్పుడు? కానీ ప్రవక్త చెప్పిన నియమానికి దాటిపోకుండా ఉండాలని ఒక భావే ఆయనలో ఏడుపుని తీసుకుని వచ్చింది. మనవులు నేను అందుకే చెప్తున్నా, తీర్చలేకపోయినప్పుడు అప్పు తీసుకోకండి. నేను మొన్నే బోధించాను, సహోదరులకి ఎవరు కూడా ఒకవేళ హెల్ప్ చేయాలంటే మీ దగ్గర ఉంటే హెల్ప్ చేయండి. మధ్యవర్తులు అప్పులు ఇప్పించకండి. సహోదర ప్రేమ దెబ్బతింటది, మన మధ్యలో భేదాభిప్రాయం వస్తుంది. వాడికి చూడగానే ఈ మాట తప్పినోడని మనసు వచ్చేస్తుంది. నా జీవితంలో నేను అనుభవించి చూశాను. మాట మీద నిలబడకపోయిన వాడు అనే ఒక భావన వచ్చేస్తుంది. మాట నిలబెట్టకపోయినాడు నువ్వు అనుకోవచ్చు అర్థం చేసుకుంటూ రావుతావు. నో, నీకు ఇచ్చిన నియమానికి నువ్వు కట్టుబడి దాటిపోతావు అనమాట. అందుకే ఉంటే హెల్ప్ చేయడంలో తప్పులేదు. ఒకవేళ ఇచ్చినా తిరిగి రాకపోయినా పర్వాలేదు అనుకుంటే వాడిని సహాయం చేయడంలో తప్పు కాదు, ఒకరికొకరు హెల్ప్ చేసుకోవడంలో తప్పు కాదు. కానీ మాట నిలబెట్టుకోకపోవడం తప్పు. ప్రవక్త వర్తమానం మనకు చెప్తుంది. వర్తమానం ఏం చెప్తుంది? నువ్వు తీసుకొని ఇవ్వలేని ఎడల, మాట తప్పిపోయిన ఎడల నువ్వు క్రైస్తవుడు కాలేరు. మాట తప్పిన వాడు క్రైస్తవుడు కాదు. నీకు పలానా టైంకి ఇవ్వలేకపోతే వచ్చి నీ దగ్గర క్షమాపణ అడగాలి. బ్రదర్, ఇది పరిస్థితి, ఈ టైంకి ఇచ్చేస్తాను. మళ్ళీ ఆ టైంకి ఇవ్వకపోతే ఇంకా అలాగే చెప్పుకొని వెళ్తే వాడు నిజమైన క్రైస్తవుడు కాదు. నో, ఆయన జీవితంలో దేవుని వాక్య ప్రభావం ఏం పడట్లే, భయం లేదు. కానీ మోసే చట్టానికి మీరిపోతున్న బాధ అయింది. ఆయన ప్రవక్త చెప్పిన మాట కింద పోవడానివ్వకూడదని, ప్రవక్త చెప్పిన మాట నెరవేర్చి తీరాలని, ప్రవక్త చెప్పిన మాట ప్రకారం బ్రతకాలని కోరికతోనే అయ్యో అది ఎరువు తెచ్చిందని మొర్ర పెట్టిను. హల్లెలూయా. ఎరువు తెస్తే ఎంత బాధ ఎందుకయ్యా నీకు? అది తెచ్చేసి ఇలాగ అయిపోతానే అర్థం చేసుకుంటానని బాధలే, సమర్థించుకోవట్లే, ఏడుస్తూ చట్టం అడ్డం వచ్చింది ఆయనకి. ఇక్కడ ఉన్నారా మీరు? చట్టం ఏం చేసింది? ప్రవక్త చెప్పిన మాటలు ఈయన జీవితానికి అంటనే తగిలాయి. మా ప్రవక్త ఇలా చెప్పాడు, దానికి నెరవేర్చాలి నేను. మా ప్రవక్త ఇలా చెప్పాడు, నేను దానికి దాటిపోకూడదు. ఏమి తలంపన్నా నిజంగా
నిజంగా అవతలోటికి వెళ్ళినప్పుడు అవునా ఎరువు తీసుకొని వచ్చినప్పుడు అవతలోడు ఏదో కాలు పట్టుకొని బతిమాలతో అయిపోద్ది కదా, ఎందుకన్నా వేస్తున్నావు అంటే, లేదయ్యా అలాంటి పరిస్థితి నేను అనుకోకుండా జరిగిపోయింది, అది మునిగిపోయింది, కనబడట్లే. మన జీవితంలో కూడా ఒక నిజాయితీ కనబడట్లే, అది మునిగిపోయింది. ఆ నిజాయితీ మరలా మనకి దొరకాలంటే మనం ఎలాంటి బాధ ఉండాలో తెలుసా? బాధ ఎలాంటి ఆకలి ఉండాలో తెలుసా? మన మధ్యలో ఎలాంటి దాహం ఉండాలో తెలుసా? మా ప్రవక్త మాటకి నేను దాటిపోకూడదని తపన రాత్రి పగలు ఉండాలా. అలాంటి వాడికి విమోచించడానికి దేవుడు రెడీ. అలాంటి పాఠం నేర్చుకోవడానికే ఈ పాఠం రాయించాడు దేవుడు. ఎంతమంది నమ్ముతున్నారు? గొడ్డల స్టోరీ ఇది మామూలు స్టోరీ కూడా కాదు. ఆయన జీవితం, ఆయన యొక్క సమస్య వాక్యానికి విరుద్ధంగా అయిపోయేది, మునిగిపోయేది. ఇప్పుడు ఆయన మునిగిపోయాడు, పాపంలో కూలిపోయినట్టు అయిపోయింది. కానీ దాన్ని మరలా దేవుడు బయటికి తీసుకురావడానికి అలాంటి ఆకలి కలిగి ప్రార్థన చేసిన వాడు ఎవడా అని చూస్తున్నాడు. ప్రాధాన్యపడి దేవుడి దగ్గర గోచలాడిన వాడు, మా బ్రదర్దే వస్తువు. చాలా మంది దాన్ని తీసుకుని వెళ్ళిపోయి మా బ్రదర్దే పర్లేదు, అది ఇరిగిపోయిందా, మన బ్రదర్లే మంచోడు, నేను మంచోడినే, చట్టం ముందు రూల్ ఉంది, దానికి ఊరుకుంటాడు దేవుడు. బ్రదర్, మనం అనుకుంటాం ఎన్నో విషయాల్లో సర్దుకుపోతుంటాము, కానీ ఆ మనిషి సర్దుకుపోయేవాడు కాదు. సర్దుకొని సమర్థించుకొని తన మట్టుకు తాను ఇలాగైపోయింది బ్రదర్, అలాగైపోయింది బ్రదర్, ఎలాగైపోయింది బ్రదర్ అని సాకులు చెప్పేవాడు కాదు. ఈయన యథార్థంగా ఏదైతే పోగొట్టుకున్నాడో అదే మరలా తీసుకోవాలని కోరిక. బ్రదర్, మీరేమనుకుంటారు? ఈ వర్తమానం అందరికీ సెట్ అవ్వదు, అందరి కోసం కానే కాదు ఇది. నో, ఎవరైతే వాక్యాన్ని నెరవేర్చాలని బ్రతుకుతారో, వాక్యం కోసం జీవించాలని తపనుందో వారికి పునరుద్ధరించడానికి వచ్చింది ఈ వర్తమానం. ముందు నుండి అక్కడ వాక్యం పనిచేయాలా, ముందు నుండి వాక్యానికి వ్యతిరేకం అయిపోకూడదని ఒక బాధ, వేదన, ఏడుపు ఆయన జీవితంలో ఉండాలి. ఎలీషా అక్కడికే ఎందుకు వెళ్ళాడు? ఎక్కడో కాలు పట్టుకున్న దగ్గరికి ఎందుకు వెళ్ళాడు? ఆయన లోపల ఒక యథార్థమైన మనసు ఉండే, యథార్థమైన తపన ఉంది, యథార్థమైన ఏడుపు ఉంది, యథార్థంగా బ్రతకాలని ఒక కోరిక ఉంది ఆయనకి. ఏమన్నారంటే ఎక్కడ పడిపోయింది తప్ప ఆయన చట్టం ఏంటి? మోసే చెప్పిన చట్టం ఏంటి? ఎవరైనా అచ్చి అంటే తీసుకున్నట్లయితే, ఎరువు తీసుకున్నట్లయితే బదులు అంటారా ఏమంటారు? మరి ఏమంటారన్నా? అందాక ఇవ్వయ్యా అంటారు కదా. దేనినైనను బదులు తీసుకొని పోయినప్పుడు దాని యజమానుడు దాని యొద్ద లేనప్పుడు, దాని యజమానుడు దాని దగ్గర లేనప్పుడు, అది హాని పొందినను చచ్చినను, అది హాని పొందినా సచ్చినా దాని నష్టమును అచ్చుకొనవలెను. ఏంటదా? దాని నష్టాన్ని ఆయన ఇచ్చుకోవాలా. వాండర్ లేడు కాబట్టి. అయితే వాండర్ కూడా దాంతో ఉంటే, ఏటో నేను అంటున్నాను, వాండర్ కూడా దాంతో ఉంటే ఆడు చూసినట్టుగా అది జారిపోయింది. ఆయన విసరాలని విసరలేదు, పడేయాలని పడేయలేదు, అది ఊడిపోయింది, పడిపోయింది. నేను చూశాను రా, నువ్వేం బాధపడకు అంటే అక్కడ నుండి అది సమాప్తం. నేనేది మాట్లాడుతున్నా అర్థం. దాని యజమానుడు దానితో ఉండిన ఎడల, దానితో ఉన్నట్లయితే దాని నష్టమును అచ్చుకొనక్కరలేదు. ఎందుకు? దేవుడి చట్టం అది, ఇది దేవుడి చట్టం. ఇది వాండర్ చూస్తుండగా, వాండర్ చూశాడన్న, వాండర్ చూస్తున్నాడు, చాలా మంది బండి వేసుకొని నేను వెళ్తున్నాను, ఏదో నేను మాట్లాడుతున్నాను, అర్థమైందా? అది వెళ్తూ ఇరిగిపోయింది మధ్యలోకి. ఇదేమో వెనకాల కూర్చున్నాడు వాండర్, ఆయన నాకు తోలమని ఇచ్చాడు, పోయింది, సడన్ గా ఇరిగిపోయింది. అప్పుడు సాలిం బ్రదర్కి బాధ అనిపిస్తుందా? ఏమంటాడు తెలుసా? నువ్వు చేయాలని చేయలేదు, దాంట్లో ఉన్న వీక్నెస్ బట్టి అది ఇరిగిపోయింది, మీరేం బాధపడకండి, నేను చూసుకుంటాను అంటాడు ఆయన. అదే ఆయన లేడు అనుకో, బెదరు 2 ముక్కలు అయిపోయింది బెదరు, నేను చేయాలని చేయలేదు బెదరు, నేను బాగా తోయాని బెదరు, అన్ని ఎన్ని స్టోరీలు చెప్పినా చల్లం అవి. మనం అనుకున్నట్టుగా దేవుని వాక్యం ఉంటుందని ఎప్పుడు అనుకోకండి. నువ్వు ఊహించకపోయిన దానికంటే దేవుడి యొక్క వాక్యం దాగి ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని నేను చెప్తున్నా, ఒకరికి అభ్యంతర కారణంగా ఉండకూడదనే ఒక తపన, బాధ ఆ గొడ్డలు పోగొట్టుకున్న ఉంది.
అవతలోడు ఏటైపోయినా పర్లేదు, నేను సేఫ్ అయ్యాను అనుకుని నువ్వు అనుకుంటే నువ్వు అసలు దేవుడు మనిషివే కానే కాదు. బ్రహ్మంగా చెప్పారు ఒక పాయింట్ మీద. నేను యెరూషలేముకి వెళ్తున్నా, నాకు యూదులు పట్టుకొని సిలివేస్తారు, 3 రోజులు హింస పెడతారు, ఎన్నో మాటలు అంటారు, నేను చనిపోయి మరలా 3వ రోజు లెగుస్తానని చెప్తుంటే పేతురు లోపలికి దయ్యం వచ్చి ఏమన్నాడు తెలుసా? నీకు ఇది దూరం అవును కాక అన్నాడా? చెప్పండి అలా, ఇది నీకు దూరం అవును కాక అని అంటే ఏమన్నాడు తెలుసా? యేసు ఏమన్నాడు తెలుసా? ఏ సాతానా, నాకు నువ్వు ఆటంకపరుస్తున్నావు. ఒకరికి ఆటంకపరిచేది దయ్యమే. నేను దేవుని నామానికి మహిమ కలుగును కాక. ఒకరికి ఆటంకం కలుగు చేసేది ఏంటి? అరే బాబు, నీ ప్రవర్తన బట్టో నీ స్వభావాన్ని బట్టో ఇంకొకరికి ఆటంకంగా అవుతుంది అంటే అది దేవుడు కాదు, దయ్యం. దయ్యం. మనం ఎవరికి ఆటంకంగా ఉండకూడదు, ఎవరికి ఆటంకంగా ఉండకూడదు, ఒకరికి బాధ కలిగించకూడదు, వారికి నొప్పి కలిగించకూడదు. దేవుని వాక్యం చెప్పినట్టుగా నెరవేర్చాలి. ప్రవక్త చెప్పిన వర్తమానం ప్రకారంగా దాని పక్షాన్ని నిలబడాలి. వాక్యాన్ని నెరవేర్చాలని ఒక బాధే కాదు, ఇంకొక బాధ లేదు. ఈ గొడ్డలు పోగొట్టుకున్నాడు పాయింట్ చెప్పాడన్న. ఏదైనా మాట్లాడుతున్నా, ఆ గొడ్డలు కనబడట్లే, బురద నీటిలో మునిగిపోయింది. అది ఎక్కడ పడ్డది అని అడిగాడు. ఎక్కడ పడ్డది అని చెప్పాడు. ఎందుకు అలా అడుగుతున్నావు దైవజనుడా? నువ్వు ప్రవక్త కదా, నువ్వు దర్శనంలో నీకు చూపిస్తాడు కావాలంటే, నువ్వు చూసి నువ్వే చెప్పొచ్చు కదా అనలే. ఎక్కడ పడ్డదో అది ఆయనకు గుర్తుంది. ఏంటదా? ఎక్కడ తప్పు చేస్తున్నావో నీకు గుర్తు రావట్లే, ఎక్కడ వాక్యానికి దాటిపోతావో నీకు అసలు అర్థమవుట్లే. నీకెలా కాపాడతాడు కదా, నీకెలా కాపాడతాడు సిస్టర్? ఎక్కడ జారిపోతావో, ఎక్కడ చల్లారిపోతున్నావో, ఏ పాయింట్ దగ్గర దేవునికి వ్యతిరేకమైపోతున్నావో నీకు తెలిసి ఉండాలి. అది నీకు తెలిసి ఉండాలా? దాని పాయింట్నే దేవుడిని చూపించాలా. ఈ విషయంలో నేను రాంగ్, ఈ విషయంలో నేను పడిపోతున్నాను, ఈ విషయంలో నేను మునిగిపోతున్నా, ప్రభా నాకు నువ్వు సహాయం చేయండి, లేకపోతే నేను బ్రతకలేనని యథార్థమైన హృదయంతో దేవుని మొరపెట్టాలా. అలాగే యథార్థ హృదయంతో నువ్వు మొరపెట్టిన ఎడలా ఎంతమందికి అర్థమైంది? మొరపెట్టినట్లయితే మరలా నువ్వు పోగొట్టుకున్న దానిని, ఏదైతే నీ నుండి వెళ్ళిపోయిందో, ఏ ఆనందమైతే నీ నుండి వెళ్ళిపోయిందో, ఏ పరిశుద్ధత నీ నుండి వెళ్ళిపోయిందో మరలా దాన్ని తీసుకుని ఇవ్వగలడు ఆయన. ఆయనకి అసాధ్యం అంటే ఏమీ లేదు. హల్లెలూయా. ఆయనకి అసాధ్యం అంటే ఏమీ లేదు. దేన్నైనా చేయగలడు ఆయన. నాకు ఏ సైన్స్ చెప్తుంది చెప్పను. ఒక కొమ్మ ఇరిస్తే అది నీటిలో వేస్తే, అర్థమైనా? ఆ నీటిలో వేస్తే మునిగిపోయిన దాన్ని బయటికి తేలగొట్టేది. బ్రదర్, ఆ చెట్టు కొమ్మ చెట్టుకే ఉండుంటే అది గొడ్డలకి సహాయం చేసేది కాదు. ఇంకోసారి నేను మాట్లాడుతున్నా, ఇదంతా క్రీస్తుకి సాదృశ్యం. ఎంతమందికి అర్థమవుతుంది? ఆయన జీవవృక్షము, దాన్ని ఎవరు ఏ నరుడు తాకలేడు. అది ముట్టకూడదనే ఆదాముని ఏదో తోటలో తోలేశాడు. నేను ఇంకెలా చెప్పాలి? అది జీవవృక్షానికి సాదృశ్యమై ఉన్నది. అంతమందికి అర్థమైంది? జీవవృక్షానికి ఆయన జీవవృక్షంగా మిగిలి ఉండుంటే, అరే ఆయన జీవవృక్షముగా అయిపోయి అక్కడే ఉండుంటే, ఈ రోజు పాపంలో మునిగిన మనకి, పాపంలో మునిగిపోయిన మనకి ఇంకో అవకాశం ఏనే లేదు. కానీ ఆ యొక్క పవిత్రమైన చెట్టులో నుండి నరకబడ్డ ఆయన, ఆ ఉన్నత స్థితిలో మహిమలో నుండి నరికివేయబడ్డ ఆయన కొమ్మగా మారాడు. ఎవరి కోసమే తెలుసా? ప్రవక్త వర్తమానము ద్వారా, ప్రవక్త చేతుల మీదుగా, ప్రవక్త కార్యాల మీదుగా మరలా మనకి లేపడానికి దేవుడు ఏర్పాటు చేశాడు. ఇంటి దేవుడు నామానికి భయం కలుగు కాక. ఏమడిగాడన్నా? పాయింట్ అడిగాడు. ఎక్కడ 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 పడిపోయింది? ఆయన అంటున్నాడు, ఆయన
అది ఆ దైవజనుడు అది ఎక్కడ పడెను అని అడిగాను. ఎక్కడ పడిందా అని అడిగాడు. వాడు అతనికి ఆ స్థలమును చూపించగా. పాయింట్ నంబర్ 1, స్థలం తెలియాలా. నువ్వు కూడా ఎక్కడ దిగజారిపోతున్నావు నీకు తెలియాలా. ఎవరి వలన నువ్వు ప్రమాదకరంగా మారిపోతున్నావు అది నీవు గమనించాలా. చాలా మంది నీ లోపల ఉన్న అగ్నిని ఆర్పడానికి బయట ప్రజలుగా వస్తాడు. బ్రదర్, నీ లోపల మంటను ఆర్పడానికి, నువ్వు దేవుడిలో కలిగి ఉన్న మంటని నీ నుండి తీసేయడానికి, నీకు బంధువుల రూపంలో చుట్టాల రూపంలో, అమ్మా నీకేది వీక్నెస్ ఆయనకి బాగా తెలుసు. నీకు తెలుసు నీ అన్నదమ్ములు, మీ అక్కచెల్లెలు, మీ మరదలు ఏంటంటారు ఏదో ఒక రూపానికి వచ్చి నీకు చల్లపరచడానికి దయ్యం ఏర్పాటు చేసిన ప్రతి దాన్ని వినియోగించుకోగలుగుతాడు. అర్థమైనా? నీకు తెలియాలి, అది నువ్వు గమనించగలిగి ఉండాలా. నీకు ఏదైనా నుంచి దేవుడి వాక్యానికి దూరం చేస్తున్నాయి అనేది నువ్వు చూడగలిగి ఉండాలా. ఏదైతే నీకు దేవుడికి దూరం చేస్తున్నాయి అనేది, దేవుడికి నీకు ఎడబాటు చేసేవి ఏవైనా ఉన్నాయో అనేది నువ్వు చూడగలిగి ఉండాలా. నీకు తెలిసి ఉండాలా. దాని నుండి బయటపడడానికి చూడాలా, దాని నుండి తప్పించుకోవడానికి చూడాలా. నువ్వు చూడకుండా ఏదైనా పర్వాలేదు నేను తర్వాత వచ్చేస్తాను, నాకు ఈత వచ్చా అంటే జరగని పని. సముద్రం అలల దగ్గర గజ ఈతగడ పనిచేయడు. దానికి అలలంటే ప్రతి అల కాదు, 2-3 రకాల అలలు ఉంటాయి. ఆ అలల పేరు ఉప్పాడ సమయాలు గారు చెప్పారు నాకు. ఒక అల ఉంటది, అది చాలా నిశ్శబ్దంగా లోపల వెళ్ళి వస్తుంది, బయటికి కనబడదు కానీ లాక్కుని వెళ్ళిపోద్ది, చచ్చిపోయినంత వరకు వదలదు అది. ఇంకొక అల ఉంటది, పైన పొంగులు కమ్ముకుంటూ వచ్చేసి ఇంక మళ్ళీ వెళ్ళిపోద్ది. ఆ అలలు మన అందరికి తెలుసు, కానీ ఆ నీటిలో తిరిగిన వాడికి, సముద్రంలో తిరిగిన వాడికి అలల్లో రకాలు తెలుసు ఉంటది. ఏ అల అయితే ప్రమాదమో, ఏ అల ప్రమాదం కాదో పెట్టేస్తున్నాము. మనకైతే అన్ని అలలు ఒకలాగా ఉంటాయి కదా అనుకోని వాళ్ళు చెప్పేస్తారు ముందే. ఈ రోజు సముద్రంలో ఎవరు దిక్కడానికి కాలు మోపడానికి అది చూడకండి, ఎందుకంటే ప్రమాదకరమైన అలలు వస్తున్నాయి అని చెప్పేస్తారు వాళ్ళు ముందే. ప్రమాదం కాని అలలు ఉన్నప్పుడు ఆడుకున్నా ఏమన్నారు వాళ్ళు. అలాగే ప్రతిదీ ఏది ముంచేస్తుంది అనేది మనకు తెలిసి ఉండాల. ఏది మన జీవితాలకి నష్టం కలుగుతుంది. పాయింట్ అడిగాను అది ఎక్కడ పడిపోయిందని. అలాగే కయ్యను కడిగినట్టుకున్నాడు. నేను ఏదో వింటున్నా. కయ్యను కడిగినట్టుకున్నాడు దేవుడు. ఆయనది అంగీకరించి ఈయనది అంగీకరించిపోయేసరికి ముఖం చిన్నబుచ్చుకున్నాడు. ఈయన ఎందుకు చిన్నబుచ్చుకున్నాడు, ఎందు నిమిత్తమే నాది అసలు అంగీకరించలేదని ఆలోచించి బాధపడి ఉంటే, ఎదుకుంటే ఆయనకి దేవుడు విమోచించేవాడు. ఆయనకి దేవుడు మనసే అది. అలాంటి మనసు కలిగిన వాళ్ళందరూ కూడా విమోచించడానికి రెడీ ఆయన. కానీ ఆయన ఏమన్నాడు తెలుసా, చిన్నబుచ్చుకొని ఆ తమ్ముడికి చంపేశాడు. తమ్ముడు చెప్తే చంపేసి పలానా చోట్లో నేను మా తమ్ముడిని చంపేశాను అని చెప్పుంటే, యథార్థంగా పాయింట్ చూపించుంటే ఈరోజు స్టోరీ వేరేగా ఉండేది బైబిల్లో. నాతో కూడా ఆదికాండం 4వ అధ్యాయం తీస్తే చూడండి ఒకసారి. ఆదికాండము 4వ అధ్యాయము అండ్ 8వ వచనం చదివితే, 8-9 వచనాలు చదివితే, కయీను తన తమ్ముడైన హేబేలుతో మాట్లాడారు. వారు పొలములో ఉన్నప్పుడు కయీను తన తమ్ముడైన హేబేలు మీద పడి అతనిని చంపాడు. యెహోవా నీ తమ్ముడైన హేబేలు ఎక్కడ ఉన్నాడు తెలియకుండా కానీ ఆయన చూపిస్తాడా లేదా తన పాయింట్ తనకు తెలుసా లేదా, తను గుర్తించడా లేదని తెలుసుకోవడానికి. తర్వాత ఏమంటాడంటే, నీ తమ్ముడైన హేబేలు ఎక్కడనున్నాడు అడుగగా, నిన్ను అడిగినప్పుడు అతడు నేను అడుగను తమ్ముడు చూపించలే. ఎక్కడ తప్పు చేసావో అక్కడ చెప్పలే. బ్రదర్, ఈ రోజు కూడా అదే అడుగుతున్నాడు దేవుడు. నువ్వు ఎక్కడ తప్పు చేస్తున్నావు నీకు తెలిసి ఉండాలా. ఎక్కడ రాంగ్ స్టెప్ వేస్తున్నావో అక్కడ నీకు తెలిసి ఉండాలా. ఎక్కడ నువ్వు మునిగిపోతున్నావో దేవుని వాక్యానికి వ్యతిరేకంగా అక్కడ నీకు తెలిసి ఉండాలా. నేనేం మాట్లాడుతున్నా అర్థం చేసుకోండి. బాధగా ఉందా? బాధపడినా మీకు బోధపడినా చెప్పక మానను. ఇది మీ మంచి కోసం, మన మంచి కోసమే రాయించాడు దేవుడు. ఇది మనకు ఒక పాఠం కోసం రాయించాడు. తమ్ముడు ఏమన్నాడన్నా, నేను అడగను.
ఏమన్నాడు? నా తమ్ముడు. అదే డైలాగ్ ఈ గొడ్డలో పడినోడు చెప్పుంటే ఎక్కడ పడిందో చెప్పు అని అన్నాడు. ఆయన నేను ఎరగను, ఈ నది బురదగా ఉంది, ఎక్కడ తూలిపోయాడు, నేను ఎలాగ చూడగలను, నేను ఎలాగ పడిపోయాను, నాకు ఎలా తెలుసు అని ఉంటే, షాకులు చెప్పుంటే ఈయన స్టోరీ వేరే ఉండేది. కానీ లోపల తపన ప్రవక్త వర్తమానానికి దాటిపోకూడదని దేవుడు ఒక నియమం పెట్టాడు మాకు. ప్రవక్త వర్తమానం కొన్ని రూల్స్ ఉన్నాయి. ఎవరి దగ్గర నుండి ఎరువు తెస్తే ఎలా ప్రవర్తించాలో ఒక రూల్స్ ఉంది. ఎవరి దగ్గర ఏదైనా తెస్తే ఎలాగ ఇవ్వాలో ఒక రూల్స్ ఉన్నాయి. పద్ధతి మసోడుడే కదా, అర్థం చేసుకుంటాడు కదా అని భావన మనలో నుండి తీసివేయాలి. ఫస్ట్ జాగ్రత్త వహించాలి. నెక్స్ట్ తర్వాత ఇక్కడ ఏమంటారు తెలుసా? నేను ఎరగను నా తమ్మునికి నేను కావలి వాడనా అని పాయింట్ చెప్పడం మానేసి తప్పించుకోవడం ప్రారంభించాడు. తప్పించుకోవడానికి సొంత ప్రయత్నం. బ్రదర్, ఎవడు సొంతంగా వాడు ప్రయత్నం చేస్తే దొరికేది కాదు, అది రాదు కూడా. కానీ దేవుడి దగ్గర యథార్థంగా నిజం చెప్తే దాన్ని మరలా పునరుద్ధరిస్తాడు ఆయన. ఎంతమందికి అర్థమైంది? అందుకే ప్రవక్త ద్వారా స్టోరీల రూపంలో దావీదు దగ్గరికి వెళ్ళి మాట్లాడడం ప్రారంభించాడు. దావీదు దగ్గరికి స్టోరీ చెప్తున్నాడు. డైరెక్ట్ చెప్పలే. ఏదో చట్టాన్ని గుర్తు చేస్తున్నాడు, చట్టం గురించి మాట్లాడుతున్నాడు. చట్టం గురించి ఇలాగ అన్యాయంగా ఒకే ఒక గొర్రె పిల్ల ఉన్నది, ఎంతో ముద్దుగా పెంచుకున్నవాడు ఆ పేదవాడు గొర్రె పిల్లను ఒకడు ధనవంతుడైన వాడు తీసేసుకున్నాడు, బలవంతంగా లాక్కున్నాడు. ఆ పేదవాడు అన్యాయం అయిపోయింది అని చెబుతుంటే, అలాంటి పేదవాడికి న్యాయం చేయాలంటే ఒక గొర్రెకి బదులుగా 5 గొర్రెలు ఇవ్వాలన్నాడు. చట్టం గుర్తు చేశాడు ఆయనకి. అల్లో ఈ గొడ్డలు పడిపోయిన వాడు పోగొట్టుకున్నాడికి చట్టం తెలుసు. నేను ఎరువు తెచ్చాను, ఎరువు కొద్ది తిరిగి ఇవ్వలేని స్థితి నాది. కానీ ఇప్పుడు ఏదైనా చేయాలంటే దైవత్వమే చేయాలా, దేవుడే నాకు చేయాలా. ఆ దేవుడు ఎలీషా లోపల ఉన్నాడు. ఎలీషాకి ఈతొచ్చని చెప్తున్నాడా? ములిగెళ్ళి ఈత కొట్టుకొని వెళ్ళి ములిగి ఆ గొడ్డలు తీసుకొని చేస్తాడనా? కాదు. ఆయనలో ఉన్న దేవుడికి ఏదైనా సాధ్యమే, ఏదైనా చేయగలడు. అది రాదు అని చెప్పి దానికి రానిచ్చగలిగిన దేవుడు. అరే, గొడ్డలకి ఈత నేర్పించగలదు దైవత్వం. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. కొమ్మ వేశాడు, గొడ్డలు తేలింది. తేలి అక్కడ ఉండిపోట్లే, ఈత కొడుతున్నది. దాన్ని పట్టుకో అన్నాడు ఆయన. ఎంతమంది చప్పట్లు కొడతారు ఇప్పుడు? హల్లెలూయా! దాన్ని పట్టుకోవాలి. ఎప్పుడైతే దేవుడు విమర్శిస్తాడో దాన్ని పట్టుకొని నిలబడాలి నువ్వు. దేవుడి నుండి నీకు బయటికి లాగినప్పుడు అక్కడే నువ్వు ఉండాలి. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. ఎంతమందికి అర్థమవుతుంది మాటలు? హల్లెలూయా! ఇప్పుడు కయ్యను ఏం చేశాడన్నా నాకు తెలియదు అన్నాడు. అందుకే ఆయన మీద ఒక ముద్ర పడిపోయింది. అప్పుడు బ్రదర్, నీ మీద కూడా ముద్ర ఎప్పుడు పడతావు చెప్పనా? పాయింట్లు చెప్పకుండా తిప్పి మాట్లాడడం. డైరెక్ట్ స్ట్రైట్, ఏదైనా డైరెక్ట్ గా చెప్పాలా, క్లియర్ గా చెప్పాలి. తిప్పి మాట్లాడకూడదు. ఏదైనా తప్పు నీ వాక్యానికి వ్యతిరేకంగా నువ్వు అవుతున్నావు అంటే దానికి కరెక్ట్ పాయింట్ చెప్పి పలానా దాన్ని బట్టి నాకు తప్పు అయిపోతుంది, నాకు అర్థమైపోయింది, అదే నా తప్పు అని నువ్వు యథార్థంగా దేవుడి ముందు ఒప్పుకోవాలా. యథార్థంగా నీ నోటితో నువ్వు ఒప్పుకోవాలి. కారణాలు చూపించొద్దు, కారణాలు వద్దు. ఆయన కారణాలు ఇష్టం ఉండదు. యథార్థం చెప్పు. ఒకరోజు మంచి కూర వండి తండ్రికి సంతోష పెట్టాలని యాకోబు మేకచరం వేసుకొని రోమాలతో వేసుకున్నట్టుగా తన తండ్రి దగ్గరికి వెళ్ళాడు. తిన్నాడు తండ్రి. ఏం సూపర్ వేట మాసం. నాన్న ఇప్పుడే వెళ్ళావు కదా, ఎంత బేగా? నేను సీనియర్ని కదా నాన్న, నేనే కొట్టుకొని తెచ్చాను నీకోసం. అచ్చా, ఏంటి గొంతు చూస్తే యాకోబులాగా ఉంది? నాన్న లేదు నాన్న, నేను ఏసావుని అన్నాడు. పాయింట్ చెప్పలే.
బ్రదర్ బిడం గారు ఏమన్నారు తెలుసా? ఆయనకి జ్యేష్ఠత్వ హక్కు ఎంతవరకు లభించలేదంటే యథార్థమైన పాయింట్ చూపించినంత వరకు. జ్యేష్ఠత్వ హక్కు దొరకలేదు అంతవరకు. చాలా మంది అనుకుంటారు జ్యేష్ఠత్వ హక్కు దొరికిపోయింది కదా, అక్కడ అబద్ధం ఆడినంటే ఆయనకి వెళ్ళిపోయింది కదా. లేదు లేదు, ఆయనదిగా వచ్చినంత వరకు ఎప్పుడు రాలేదంటే ఆయన పాయింట్ చూపించినంత వరకు. ఆయన తండ్రికి వచ్చిన అడిగాడు, నీ పేరేంటి అంటే నేను ఏసావుని అన్నాడు. నో పాయింట్ అది కాదు. అందరు చెప్పండి, అందరు చెప్పండి. అది అసలైన పాయింట్ కాదు. నాకు ఆ చేతి తక్కువ నాకు కావాలి డాడీ, నాకు ఎలాగొస్తుంది అని తండ్రికి అడిగి ఉంటే బలేగొండు. ఏం చేస్తే నాకు ఉంటది? దేవుడు వచ్చి మా అమ్మకి ఒక దూత ద్వారా వచ్చి చిన్నవాడికి పెద్దవాడు దాసుడు అని చెప్పాడట, నాకైతే తెలియదు. మరి అది పొందుకోవాలంటే ఎలాగ డాడీ అని ఉంటే వేరేగా ఉండేది స్టోరీ. కానీ పాయింట్ చెప్పలే యాకోబు. ఏం చెప్పాడు తెలుసా? నేను ఏసావుని అని చెప్పాడు. ఆయన పేరు ఏసావా? రా అబద్ధం ఆడాడు. కానీ ఇంకొక దగ్గర 32వ అధ్యాయంలో దేవుడు ఒక రోజు రాత్రి వచ్చాడు ఆయన దగ్గరికి. అందరు చెప్పండి, అందరు చెప్పండి. రాత్రి నుండి తెల్లరి వరకు ఆయనతో పెనుగులాడాడు. పెనుగులాడాడా లేదా? పెనుగులాడాడు. ఆయన వల్ల కాట్లే. ఎంతగా పట్టుకోవాలనే జారిపోతున్నాడు. ఆయన వల్ల కాట్లే. లాస్ట్ కి అడిగాడు దేవుడు, నీ పేరేంటి చెప్పన్నాడు. ఆయన పేరు ఆయన తెలీదా? అందరు చెప్పంటారా? ఆయన పేరు ఆయనకి తెలీదా? దేవుడికి తెలుసా లేదా? కానీ పాయింట్ అడుగుతున్నాడు. అసలు తన పాయింట్ తనకి తెలియాలా లేదా? తెలిసి ఒప్పుకుంటారా లేదా అని అడుగుతున్నాడు ఆయన. ఏమడిగాడంటే అక్కడ ఏమడిగాడండి తండ్రి? ఆయన నీ పేరు ఏమని అడుగగా దేవుడికి తెలియదని అడుగుతున్నాడా? బ్రదర్, పాయింట్ చూపిస్తే దాని ప్రకారమే దేవుడు కార్యం చేయడానికి. ఎంతమందికి అర్థమైంది? గొడ్లి ఎక్కడ పడ్డదని ఎందుకు వెళ్ళి అడుగుతుంది? అర్థమైందా మీ అందరికి? నువ్వు అసలు పాయింట్ చెప్పాలి. నువ్వు ఎక్కడ మునిగిపోతున్నావు నువ్వు చెప్పాలి. నీకు తెలిసి ఉండాలి. అది దేవుడు నామానికి మహిమ కలుగును గాక. ఒక మాట చెప్తాను చూడు, నిజంగా దేవుడు నీతో మాట్లాడితే ఈ వర్తమానానికి లోబడి ఈ వర్తమానం దాటిపోకుండా ఉండాలంటే నువ్వు ఎక్కడ పడిపోతానో నీకు తెలిసి ఉండాలి. ఎక్కడ నీ స్టెప్ మారిపోతుందో, ఎవరి వల్ల దేవుడి వాక్యానికి వ్యతిరేకమైపోతున్నావో, ఎవరి వల్ల నేను దూరం అయిపోతున్నావో నీకు తెలిసి ఉండాలా. ఎవరి వల్ల నువ్వు దేవుడికి దూరం అవుతున్నావో నీకు తెలిసి ఉండాలా. హలో, నీకే చెప్తున్నా, నేను ఇంక వర్తమానం తెరవలే, మీకు ముందుకు చూపిస్తున్నాను ఇవన్నీ. ఇప్పుడు యాకోబు ఏమంటాడన్నా, నీ పేరు ఏమనగా అప్పుడు అతడు యాకోబు అని చెప్పాను. సేమ్ ప్రేస్. వాళ్ళ డాడీ అడిగితే సేమ్ క్వశ్చన్ వాళ్ళ డాడీ అడిగాడు, నాయనా నువ్వు ఎవరివి అని అడిగాడు. అంటే నీ పేరేంటి అని అడిగాడు. అప్పుడేమన్నాడు? ఏసావు అన్నాడు. ఇప్పుడు అదే క్వశ్చన్ వేశాడు. అక్కడే విమోచింపబడవలసింది పోయి ఎన్ని సంవత్సరాలు బానిసత్వం అనుభవించవలసి వచ్చింది, కూలి పని చేయవలసి వచ్చింది ఆయనకి. ఆ రోజే చెప్పంటే వేరే ఉండేది స్టోరీ. సరే, ఏదేమైనా మంచి కోసమే జరుగుతాయని బైబిల్లో. ఓకే, నెక్స్ట్ తర్వాత ఇక్కడ ఏమంటాడు ఆయన? నీ పేరేమో అనగా ఆయన ఏమన్నాడు? యాకోబు అని యాకోబు అని చెప్పాడు. పాయింట్ చూపించాలన్నా. వెంటనే దేవుడు ఏం చేశాడంటే ఈ రోజు నువ్వు యాకోబు కావు. అప్పుడు నువ్వు బురద నీళ్ళలో ఉండాల్సిన అవసరం లేదు, నువ్వు బురదలో మునిగిపోయినంత అవసరం లేదు, నీ యొక్క జీవితం బురదలో కూరికిపోయినంత అవసరం లేదు. ఇదిగో ఈ రోజు నుండి ఇశ్రాయేల్ గా మారుస్తున్నాను. దేవుడు సాధ్యం అంటే ఏమి లేదు. ఏమైనా చేయగలడు ఆయన, ఏమైనా చేయగలడు ఆయన. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అప్పుడు ఏమైంది తెలుసా? పాయింట్ చెప్పగానే గొడ్లు తేలడం ప్రారంభమైంది. అక్కడ ఏమన్నాడు? ఆ స్థలము చూపింపగా అతడు కొమ్మ ఒకటి నరికి నీళ్లలో వేయగా గొడ్డలి తేలెను. నాకు తెలియక అడుగుతాను, ఎలీషా గొడ్డలు పట్టి తిరుగుతున్నాడా? మీ అందరికి సహాయం చేయాలి దేవుడు. ఆయన ఉన్న దగ్గర ఆయన చేతులు కత్తి ఎక్కడి నుండి వచ్చిందయ్యా? ఎక్కడి నుండి వచ్చింది? కత్తి పట్టి తిరుగుతున్నాడా?
లేదు బ్రదర్, దేవుడికి అసాధ్యం అంటే ఏమీ లేదు. ఆయన దగ్గర 2 అంచుల ఖడ్గం ఉంది, వాక్యం ఉంది. మన మనం గారి చేతిలో కూడా 2 అంచుల ఖడ్గం వచ్చింది. అదేంటో తెలియదు, అదేంటో తెలుసా? కొంతమంది జీవితాలు మునిగిపోయి ఉన్నాయి. వారి కోసం కొమ్మ నరిగి బయటికి తీయడానికి ఎందుకు వచ్చింది ఆ ఖడ్గం? అదే రాజు ఖడ్గం, రాజు ఖడ్గం. అది నాకు తెలియగలుగుతాను. ఎలీషా దగ్గర ఉన్నది ఏంటో, ఒక రాజు ఖడ్గం. దాంతో కొమ్మ నరికాడు. ఎక్కడైతే పాయింట్ చూపించాడో అక్కడే వెళ్ళి అది పనిచేయడం ప్రారంభమైంది. ఈరోజు నువ్వు యథార్థంగా ఎక్కడైతే పాయింట్ చెప్తావో నీకు అక్కడి నుండి విమోచిస్తాడు ఆయన. నువ్వు తిప్పి తిప్పి మాట్లాడితే ఏం చేయలేడు. నో 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 నో. ఒకరోజు బస్సు ప్రయాణం చేస్తుంటే కండక్టర్ దగ్గర టికెట్ తీసుకున్నా. టికెట్ తీసుకొని దానికి లూజుగా పట్టుకున్నాను. అంటే ఇలాగా బస్సు జర్నీ అవుతుంది, కిటికీలో గాలి వస్తుంది. ఆ టికెట్ నా చేతిలో నుండి ఎగిరి అంటే డోరు ఓపెన్ చేసి ఉంటాయి కదా ఆర్టీసీ బస్సుల్లో, ఎగిరిపోయి పడిపోయింది, వెళ్ళిపోయింది. ముందేమో ఇన్స్పెక్టర్ చెకింగ్ అంటాడు, అయ్యా నువ్వే చూసావు కదా నా చేతిలో ఎగిరి వెళ్ళిపోయిందంటే, నేనేడు చేయలేనయ్యా. ఆయన అడిగింది నేను చెప్పినా నమ్మడం. టికెట్ కట్ చేస్తే టికెట్ ఏదైనా అడుగుతాడు, నువ్వు చూపించవలసింది టికెటే, దయచేసి నువ్వు కొనవలసింది మరొకసారి అంటున్నాడు. ఏం చెప్తావు నువ్వు? ఏం చెప్తావు? అయ్యా నువ్వే చూసావయ్యా, నువ్వే ఇచ్చావయ్యా, చేతులు పట్టుకున్నాను, గాలి వచ్చి ఎగరగొట్టేసింది, ఇలాంటి షాపులు ఆయన ఎండయ్యా, ఎండో టికెట్ కావాలంటాడు. చాలా మంది అనుకుంటుంటారు నేను యథార్థంగానే ఉండేవాడిని, ఇలాగ జరిగిపోయింది, అలాగ జరిగిపోయింది, అందుకే ఇలాగ అయిపోయాను. ఈ గొట్టలు పోగొట్టుకున్నాడు కూడా అలాగే షాపులు చెప్పొచ్చు, వెళ్ళి యథార్థమే చెప్పొచ్చు. కానీ అది సెలవు కాదు వచ్చిన బాధ. చట్టం ఉంది ఒకటి, చట్ట ప్రకారంగానే చెయ్యాలా. హల్లెలూయా. ఇంకో మాట చెప్తున్నా, ఎవరికి పైసా హచ్చున్నా నువ్వు పరలోకానికి వెళ్ళావు. ఈ వర్తమానం ప్రకారంగా ఎవరికి నువ్వు పైసా హచ్చున్నా ఎత్తుబాటులో పాలు పొందడం జరగని పని. అప్పులు తీర్చడానికే చూడండి. ఎవరేది ఇచ్చినా అది ఇచ్చేయడానికే చూడండి. ఎవరైనా నీకు హెల్ప్ చేస్తే, నీకు ఉచితంగా ఇస్తే, దయాదాక్ష్యం పట్టేస్తే అది వాళ్ళు చేసిన కృప, కనికరం. కానీ నీకు హెల్ప్ చేసింది ఆయనకి తొత్తి పెట్టడం అనేది మాత్రం మంచిది కాదు. వర్తమానము అది ఒప్పుకోదు, చట్టం ఒప్పుకోదు. బ్రదర్ బెన్నం గారికి 14 సంవత్సరాల వయసు అప్పుడు ఒక నర్స్ ఆయన బిల్ అంతా కట్టింది. ఆయన రక్షణ పొందారు. అప్పటికి రక్షణ పొందకపోయిన అప్పు కూడా రక్షణ పొందిన తర్వాత వెళ్ళి దేవుడు ఇచ్చిన తర్వాత వెళ్ళి ఇచ్చాడన్నా. ఎవరికి నేను నచ్చి ఉండకూడదని. వర్తమానం చదవండి. చట్టం, మనకి చట్టాలు ఉన్నాయి. మాయ మాటలు చేసి తప్పించుకోవడం, ఆ రోజుకి నువ్వు దాటిపోవచ్చేమో కానీ దేవుడి రాజ్యానికి మాత్రం పనిచేయవు. వాస్తవంగా నేను చెప్తున్నా, దేవుడి రాజ్యానికి మాత్రం పని చేయవు. ఎత్తబాటం అనేది జరగదు. ఎందుకు జరగదో చెప్తాను. ఒకవేళ నీకు ఎత్తబాటులో తీసుకెళ్ళిపోయాడు అనుకో దేవుడు, ఆడు బాధపడినాడు అంటాడు. అక్కడ వాడు రక్షణ పొందలే, ఆడు తీర్పులో నిలబడి ఆయన చేసిన పాపాలు బట్టి దేవుడి ముందు వాడు నిలబడతాడు. నువ్వు ఆయన తీసుకెళ్ళిపోయాడు అనుకో, ఉదాహరణకి నేను చెప్తున్నాను. అందుకే దేవుడు ముందుగానే తీశాడు. నీకు తీసుకెళ్ళి వెళ్ళిపోతే మరి నాకు తీర్పు తీర్చేస్తాడు. అలా నా దగ్గర తినేసినాడు ఆడికి ఎలా మీరు ఆ మాట అనిపించుకుంటాడు దేవుడు. అనరు ఆ మాట అనిపించుకునే అవకాశం ఇస్తాడా దేవుడు? దేవుడు అన్యాయస్తుడు కాదే.
ఆయన ముందే వదిలేస్తాడు, దాని గురించి ముందే వదిలేస్తాడు. అందుకే పాయింట్ అర్థం చేసుకోండి. ఎక్కడైతే వాక్యానికి విరుద్ధంగా ఉన్నామో, ఎక్కడైతే వాక్యానికి వ్యతిరేకంగా ఉన్నామో అక్కడే సరి చేసుకోవడం చాలా మంచిది. వాడు అక్కడి నుండి బయటకు వాడు ఏమన్నాడు? అతనికి ఆ స్థలము చూపింపగా అతడు కొమ్మ ఒకటి నరికి నీళ్ళలో వేయగానే గొడ్డలి తేలెను. హల్లెలూయా! గొడ్డలి తేలిపోయింది. ఏ సైన్స్ చెప్తాదో, ఏ సైన్స్ నిరూపిస్తాదో, ఒక ఇనుము మొక్క తేలిపోవడం. మాట్లాడరు. ఏదైనా సాధ్యమే, ఏదైనా సాధ్యమే. దేవుడి వాక్యం ఏదైనా చేయగలరా? నీకు వాక్యం నెరవేర్చాలనుకుంటే దేవుడికి ఏదైనా సాధ్యమే. ఎలాగైనా దేవుడికి హెల్ప్ చేస్తాడు. నువ్వే వాక్యానికి నెరవేర్చాలని బ్రతకాలనుకుంటే నీకు ఏర్పాట్లు చేసే దేవుడు ఆయన. నీకోసం ఏదో ఒక మార్గం తెలుస్తాడు. కానీ ఆ ఏడుపు నిజంగా ఉండాలి, యథార్థమైన ఏడుపు నీ లోపల ఉండాలా. మీద 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 పాస్ట్ గా అన్నారు కాబట్టి ఈ రోజు నుండి మీద మీద ఏడుస్తానంటే పనిచేయదు. నిజంగా వర్తమానానికి నువ్వు ప్రేమిస్తే, నిజంగా వర్తమానానికి నువ్వు ప్రేమిస్తే, దానికి అనుకూలంగా బ్రతకాలనుకుంటే దేవుడు సాయం చేస్తాడు. కానీ ఎవరో అన్నారు కాబట్టి నేను చేస్తానంటే పనిచేయదు. ఇంకా హల్లెలూయా, హల్లెలూయా. బ్రదర్ యాకోబుకి ఏమడిగాడు? నీ పేరేంటని అడిగాడు. పాయింట్ చెప్పాడా? ఓ అనరా, ఓ అనాలి, లేకపోతే అనాలి. చెప్పాడు యథార్థంగా. ముందు డాడీ అడిగినప్పుడు ఏం చెప్పాడు? మరి ఇప్పుడు అదే ఇంకొక డాడీ అడుగుతుంది. ఇప్పుడు ఆ పెద్ద డాడీ అడిగినప్పుడు ఏమన్నాడు? నేను యాకోబుని అన్నాడు. యథార్థత ఒప్పుకున్నాడు. ఎక్కడ కదా ఇలాంటి వారి కోసము విమోచించడానికి వచ్చాను నేను. అంటేనే తన పేరునే మార్చేశాడు ఆయన, తన జీవితమే మార్చేశాడు ఆయన. ఏం బెదర్ ఈ రోజు రాలేదంటే అంటే శనికులు పడిపోతున్నాయి, అందుకు నేను తడిచిపోతే జ్వరం వచ్చేస్తుందని నేను రాలేదు. ఒకవేళ డబ్బులు చంద్రబాబు నడిస్తే మాట్లాడరేంటి? చంద్రబాబు నాయుడు 15,000 తీసుకోండి, ఈ రోజు బ్యాంకులో ఇదే లాస్ట్ రోజు, రేపటి నుంచి తీయకపోతే మీ డబ్బులు ఇంక వెనక్కి వెళ్ళిపోతా అంటే, వర్షం పడుతుందనుకో, కొండ పోత పడుతుందనుకో, అప్పుడేమంటావు? బండి లేదంటావా? నాకు బండి కడగలేదు, చాలా మందికి అడిగాను కానీ నాకు ఎవరు ఇవ్వలేదు అని అంటావా? నడుచుకునే పరిగెడతాం. బ్రదర్, దాన్ని బట్టే నీ ప్రేమ ఎంత ఉందో దేవుడి పట్ల చూపిస్తాడు. కొన్నిసార్లు కావాలనే దేవుడు వర్షాన్ని పంపిస్తాడు, నువ్వు వస్తావా రావాలా నీకు పరీక్ష పెట్టడానికి. కావాలనే నీకు, అందరూ వింటున్నారా? కావాలనే పిల్లలు నీకు కొలకడిస్తాడు, దేవుడి దగ్గరికి వస్తావా రావాలి. ఆయనకి ఏం తెలియదు అనుకున్నావు ఏంట? కొలకడిస్తావు, నువ్వు పిల్లల మీద తోసేసి ఉండిపోతావు. లేక ఇది కాదు, ఇది ఇచ్చినోడికి నేను ఆరాధన చేస్తానని పరిగెడతావని. ఈ రోజు పిల్లలు ఇచ్చినందుకే ఉండిపోతున్నారు చాలా మంది. ఈ రోజు దేవుడి సన్నిధికి రాకుండా మానేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎందుకంటే పిల్లలు చిన్నవాడండి అంటే పిల్లలు ఇవ్వడం దేవుడు తప్ప? నీకు పిల్లలు పుట్టించడం దేవుడు తప్ప? గొడ్డలుగా ఉంచేస్తే ఒక బాధ, పిల్లలు ఇస్తే మరొక బాధ. ఎవరి మీద తోస్తాను? అసలు పాయింట్, నీ హృదయంలో వాక్యాన్ని నెరవేర్చాలని మనసు లేదు, వాక్య ప్రకారం బ్రతకాలని కోరిక లేదు. అది అసలైన రహస్యం. దాన్ని చెప్పాలి ముందు. నాలో నీ కొరకు మంట లేదు ప్రభువా, నీ వాక్యం నెరవేర్చాలని తపన లేదు ప్రభువా, అది నేను పొరపాటు నాలో ఉందయ్యా, అది నాకు సాయం చేయి. అయ్యా 17 మంది చూసాను వేసులకి, 17 మంది, నీకున్నది 2, 3, 4, కానీ 17 మందితో ఆ తల్లి రోజుకి 3 గంటలు ప్రార్థన చేసేది. 17 మందికి ఎప్పుడు భోజనం పెట్టేది, ఎలాంటప్పుడు స్నానం చేయించేది, ఎలాగ స్కూల్కి పంపించేది, ఇంకా 3 గంటలు ప్రార్థన దేవుడి దగ్గర, ప్రభు దగ్గర గడిపేది. అందుకే ఆమె యొక్క ప్రార్థన ఫలితం తన జీవితమును బట్టి దేవుడు తన ఇంట్లో ఒక పాటలు రచించేవాడుగా, అదే నేను మాట్లాడుతున్నాను. ఒకరేమో కవిత్వాలు చెప్పేవాడుగా, ఒకరేమో ఒక దేవుడి చేతిలో ఒక నక్షత్రముగా. మన దగ్గర 3 సాకులు ఉన్నాయి. ఈ రోజు 3 గంటలు ప్రార్థన చేసామంటే, లేదు ఈ రోజు బట్టలు మాసిపోయే చేలు తెలుసా,
మా వాషింగ్ మిషన్ ఖరాబ్ అయిపోయింది, దానివల్ల నేను బట్టలు ఉతుక్కుంటూ ఉండిపోయాను అని, గిన్నెలు ఎక్కువైపోయి తోముకొని ఉండిపోయాను అంటాం. కానీ 3 గంటలు ప్రార్థన చేసామంటే అంటే ఉదాహరణ చెప్తున్నానమ్మా. అమ్మా పోడు తల్లులు అంటే అర్థం అవుతుంది వాళ్ళకి. ఆ లైవ్ లో ఎన్నోళ్ళకి పోడు తల్లులు అంటే అర్థం అవదు. నువ్వంటే పోడికి వెళ్ళిపోయి తుప్పలు నరుక్కోవడం కాదు, ముందు తుప్పలు నీ హృదయంలో బలిసిపోయి ఉన్నాయి, దేవుడికి వ్యతిరేకమైపోయినాయి. అది నరకడానికి చూసుకోండి, అది నరుక్కోవడానికి చూడండి. ముందు బ్రతకాలని కోరుకుంటే దేవుడు ప్రవక్తనే పంపిస్తాడు అక్కడికి. ఈ మనిషికి వాక్యం నెరవేర్చాలని కోరుకుంది కాబట్టి ఆ ఏరియాకి ప్రవక్తని పంపించాడు. దేవుడు నామానికి ముందు కబురు కాక ఎక్కడో కలవడానికి దగ్గరికి ఏరియాలో పెట్టి ఊళ్ళో వదిలేసి ఆయన వాక్యము దాటిపోకూడదు, ఎవరికి నేను అచ్చుండకూడదు, ఎవరికి వారికి చెల్లించాలి, దాని ద్వారా నేను బ్రతకాలి ప్రభువా అని లోపల బాధ కలిగి మంట కలిగిన ఉన్న వ్యక్తి దేవుడు నడుచుకుంటూ వెళ్ళాడు అక్కడికి. దేవునికి అసాధ్యం అంటే ఏమీ లేదని నమ్ముతున్నారా? నీ అప్పులు ఆయనకి ఏమి కాదు, చిటికెడు తీర్చేస్తాడు. కానీ ముందు వర్తమానాన్ని నెరవేర్చాలని కోరిక నీ లోపల రావాలి. వాక్యానికి నేను దాటిపోకూడదని బాధ నీలో ఉంటే మార్గాలు దేవుడు బోల్డ్ ఉన్నాయి. ఆ రోజు ఆ స్త్రీ పిడికిడి పిండే కొద్ది బుడ్డిలో నూనె ఉంది, కానీ దేవుని వాక్యం కోసం నిలబడాలనే తపన. ఆమె నిజాయితీగా బ్రతికింది. వర్తమానం చెప్పినట్టుగా నేను జీవిస్తానని, ఎట్టి పరిస్థితులను తప్పు చేయనని నిలబడ్డది. అలాగే వాక్యం కోసం బ్రతికింది. ఆమె కోసం ఒక ప్రవక్త లేపాడు ఆయన, ఆపేశాడు ఆయన. ఆ ఎండింపజేసి నీకు నేను ఒక విధవరాలు చూపిస్తున్నాను, ఆమె దగ్గరికి వెళ్ళు, ఆమె నీకు పోషిస్తుంది వెళ్ళి అన్నాడు. ఎవరి కోసం? ముందు వాక్యములో బ్రతకాలని కోరుకుంటే గొడ్డలు ములిగితేటి, గుణపం ములిగితే ఏంటి? దేనికైనా తేలగొట్టే దేవుడు మన దేవుడు. ఎంతమంది చప్పట్లు కొడతారు ఇప్పుడు? హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. బ్రదర్, గొడ్డలు తేలిపోడుమా? నాకు చెప్పమనండి, ఏ సైన్సిస్ట్ వస్తాడు? కొమ్మేశాడు, గొడ్డలు తేలింది. ఇంకా లేదు పెద్ద ఐస్కాంతం పెట్టించాడు కాబట్టి తేలిపోయిందని సైన్సిస్టులు అనడానికి. కర్ర నరికాడు, కొమ్మ నరికాడు. ఏ కొమ్మకి అంత పవర్ ఉందో చెప్పొచ్చు కదా. బురద నీటిలో, పాపపు నీటిలో కూరుకుపోయిన గొడ్లి బయటికి తేలాడడం ప్రారంభమైంది. దాన్ని పట్టుకో అన్నాడు. అతడు దానిని పట్టుకొనమని వానితో చెప్పగా, వాడు తన చెయ్యి చాపి దానిని పట్టుకొనిను. ఈ రోజు నీతో చెప్తున్నాడు, నువ్వు ఎక్కడ పాయింట్ జారిపోతావో పట్టుకున్నావా? ఈ రోజు పట్టుకోమని దేవుడు కోరుతున్నాడు. నీ అసలైన లీక్ పాయింట్ ఏంటో తెలుసా? కొన్ని లీక్ ప్యాచ్లు సరిగ్గా కనబడవు. పెద్ద ప్యాచ్ అయితే పుష్ను కనబడుతుంది బయటికి. కొన్ని లీక్ ప్యాచ్లు తన గాలి తనకు వదిలేస్తుందని తెలియదు. ఏదో నేను మాట్లాడుతున్నాను. ఓ టైర్లారా, ఏ అల్పిన్ గుచ్చేసిందో, ఏ స్క్రూ గుచ్చేసిందో, కొన్నిసార్లు మన స్క్రూలు మనకే గుచ్చేస్తుంటాయి. మా కారు ఎప్పుడు ప్యాచ్ అయ్యేది కాదు. ఎప్పుడైతే ఈ సీలింగ్ పళ్ళు, స్క్రూలు పళ్ళు చేసామో అప్పటి నుంచి ప్రతిసారి పడిపోతుంది. మన స్క్రూలే, మన పనులే, మన కార్యాలే మనకి గాలి తీసేస్తుంటాయి కొన్నిసార్లు. మాట్లాడరేంటి మీరు? హల్లెలూయా. అందుకే నేను చెప్తున్నా, పాయింట్ ఏదో కనిపెట్టు, యథార్థ హృదయంతో కనిపెట్టు. ఒకరోజు బ్రహ్మణం గారి దగ్గరికి దేవుడు దూత వచ్చి, నీ ముందు ఏ క్యాన్సర్ కూడా నిలబడను, నీకు మేము తోడుగా ఉంటా, కమాన్ జా, లోకానికి వెళ్ళి స్వార్థ ప్రార్థన చేయగానే ఆయన ఒకరోజు ఒక టీబీ కలిగి ఉన్న ఒక పిల్ల పాపను తీసుకొని వచ్చారు ఆయన ముందుకి. టీబీ జబ్బు. ఆ రోజుల్లో మందులు లేవు దానికి, ఇప్పుడైతే మందులు ఉన్నాయి. దగ్గుతూ ప్రార్థన చేశాడు. నీ ప్రార్థన నేను విన్నపో అన్నాడు. ఇదేంటి జరగవలసింది జరగట్లేదేంటి? ఎక్కడ ప్యాచి పడిపోయింది నాది అని ఆలోచించాడు.
పాయింట్ కనుగొన్నాడు. ఏదో నేను మాట్లాడుతున్నా, పాయింట్ కనుగొన్నాడు, అసలైన పాయింట్. ఓ, నేను ఇంటి దగ్గర అబద్ధం ఆడాను, ఉండి కూడా లేనని చెప్పాడు. అర్థమైంది మీ అందరికి? ఉండి కూడా లేనని చెప్పాడు, ఉండి కూడా లేనని చెప్పాడు. దేవుడే వదిలేశాడు. కానీ ఆ పాయింట్ కనుగొన్నంత వరకు దేవుడు తన కార్యం చేయలేకపోయాడు అక్కడ. ఈ రోజు కూడా మనది అంతేనన్నా. మనది మనకి తెలియాలి ఫస్ట్. మనం ఏంటి, మనం ఎక్కడ వాక్యానికి దాటిపోతున్నాం అనేది తెలియాలా. అర్థమవుతుంది మీ అందరికి? తెలిసి చూపించాలి, దేవుడికి యథార్థంగా చూపించాలి. ప్రభా, ఇదిగో ఫలానా దగ్గర నాది పొరపాటు జరుగుతుంది, నాది ఇక్కడ, నాకు సహాయం చేయి ప్రభా. నేను విమోచింపబడాలి, నేను విడుదల పొందాలి, నాకు మొదటి ఆనందం నాకు రావాలి, నాకు సహాయం చేయి ప్రభా అని మనం దేవుడికి అడిగేటప్పుడు చూపించాలి. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు ఏం చేశాడు బ్రదర్ గారు? వెనక్కి వెళ్ళాడు, ప్రార్థన చేశాడు. ఎవరి దగ్గరైతే అబద్ధం ఆడాడో అక్కడికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి ఆయన ఏమన్నాడు తెలుసా? నీ మీద నమ్మకం అయ్యా, నువ్వు తప్పు చేస్తే బతకలేవు, నువ్వు దిద్దుకునే మనిషివి, నీ మీద ఎప్పుడు ఇంకా నాకు నమ్మకం పెరిగిపోయింది నీ మీద. నువ్వు ఇలాంటి వారివి పాయింట్ చూపించి మాట్లాడతాడు. నీ పాయింట్ ఏదో నువ్వు దాచుకునేవాడు కాదు, నీ బలహీనత ఏదో నువ్వు దాచిపెట్టేవాడు కాదు, నీ తప్పును ఒప్పుకునే మనిషివయ్యా. అప్పటికంటే ఇంకెక్కువ నీ మీద ప్రాణం పెరిగింది నాకు అన్నాడు. ఈయనది క్షమించాడు, కానీ అసలు క్షమించాడా లేదని ఆయన దగ్గరికి వెళ్ళాడు. 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. ఒకరోజు ప్రార్థన చేస్తుంటే, ప్రభు నన్ను క్షమించినట్లయితే నాకు ఈ పొగ కదుపుతూ రావాలి నువ్వు. ఆ రోజు ఏలియా ముందుకు వచ్చిన, యోగు ముందుకు వచ్చిన ఆ దేవుడే సుడిగా యోగములు మళ్ళీ ఆ పొద దగ్గరికి వచ్చి చుట్టాడు. అప్పుడు అనుకున్నాడు, నన్ను క్షమించావంటే ఇప్పుడు నాకు అర్థమైంది అన్నాడు. ఆ తర్వాత వెళ్ళి ఆమె గురించి ఎక్కువ మాట్లాడలే, ఇలాగ చేయి పెట్టాడు, వెళ్ళి పో అన్నాడు, అంతే. వెంటనే బాగైపోయేది. మరలా విమోచింపబడింది తన వారం. మరలా ఆయన దానికి ఇవ్వబడ్డాడు. ఎంతమందికి అర్థమైంది మీకు? ఈ రోజు సంఘం అని చెప్పి, వర్తమానంలో ఉన్నామని చెప్పి మనం మార్చిపోయి సర్దుకొని పర్లేదు, సహజమో, మానవులమే, ఏది అది అని కప్పి పెట్టుకుని ఎన్నో చట్టాలు మీరిపోయి, బ్రదర్ బెనంగారు ఇచ్చిన మనకి ఇచ్చిన చట్టాన్ని మీరిపోయి ఎన్నో మనుషులు మరి ఏం చేస్తామండి, మనుషులమే మరి ఏం చేస్తాం, ఇలా చేస్తాం, అలా చేస్తాం, ఏం చేస్తామని సర్దుకుని ఎన్నో. బ్రదర్, ఈ రోజు ఉదయం నీకు అడుగుతున్నావు దేవుడు, నువ్వు మునిగిపోయేది ఎక్కడ? నువ్వు మునిగిపోయింది ఎక్కడ వర్తమానానికి దాటిపోతావు? ఎక్కడ వర్తమానం నెరవేర్చకుండా నువ్వు ఆటంకం అవుతుంది, అది నీకు చూడమని దేవుడు కోరుతున్నాడు ఈ రోజు. హల్లెలూయా. ఒక వర్తమానంలో ప్రవక్త ఏమన్నాడో మీకు చూపిస్తాను. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎంతమందికి ఆనందం ఉంది? దేవుడు తన దగ్గరికి వస్తే తన చట్టం చూపిస్తుంటాడు ఆయన. హల్లెలూయా. హెబ్రీయులకి 1వ అధ్యాయం 57 8వ నెల 21వ తారీఖున బోధించారు. 54వ పేరాలో ఆయన ఏం చెప్తున్నారంటే, 54వ పేర ఎందులో తీసినా ఆ మాట ఉంటుంది. ఆయన తన యొక్క మర్మమును వారికి తెలియపరచును, దాన్ని వారికి ప్రత్యక్షపరుస్తాడు. ఏదైనా దేవుడు మర్మయుక్తమైంది వారికి బయలుపరచాలంటే ఫస్ట్ ఆయన వారు చేయవలసింది ఏంటంటే, వారు ఏమి చెయ్యాలో వాళ్ళకి తెలియజేస్తాడు. ఫస్ట్ వారు ఎలా జీవించాలో వాళ్ళకి చూపిస్తాడు. ఫస్ట్ ఎలా జీవించాలో చూపిస్తాడు. ఈ లోక సంగతులు విడిచిపెట్టి ఈ ప్రస్తుత కాలంలో దైవికముగా నడుస్తూ దైవ భక్తి కలిగి జీవించాలి ఫస్ట్. హల్లెలూయా. ఆయనతో కలిసి నడవాలి, ఆయనతో కలిసి నడవాలి. ఈ కోరికే ఈ గొడ్డలు పోగొట్టుకున్న కోరిక. ఈ కాలానికి వచ్చిన మా ప్రవక్త ఇచ్చిన వర్తమానం నేను దాటిపోకూడదని, దాంతో కలిసి నడవాలని ఈ రోజు సంఘము ఈ స్థానంలో ఉండవలసి ఉన్నది. అది సంఘానికి ఇచ్చిన స్థానం.
అది నిజం. అది నిజం. మనము ఈ భూమికి వారసులము. ఈ భూమికి వారసులమే. కనుక మనలను మనము ఎలా కాపాడుకోవాలో, ఎలా ప్రవర్తించాలో, ఏమి చేయాలో, ఎలా నడవాలో, ఎలా జీవించాలో అనే దేవుని యొక్క మర్మములను ఎరుగవలసి ఉన్నది. అదే ఆయన మనిషిలో ఉన్న ఆ గొడ్డలు పోగొట్టుకుని గొడ్డలు పొందడానికి కారణం అదే. ముందుగా ఆయనకి ఇచ్చిన వర్తమానంలో జీవించాలనే ఒక తపన, నడవాలనే ఒక తపన, చేయాలనే ఒక తపన, తన ఆలోచన అంతా అదే. ఆ కర్రలు నరకడం కూడా ఎందుకో తెలుసా? ఎవరికి అచ్చి ఉండకూడదు, నేను కష్టపడి బ్రతకాలా, ఏదైనా అప్పు ఉంటే నేను కష్టపడి తీర్చేస్తాను అనే ఒక తపన. ప్రవక్త వర్తమానానికి గౌరవం, రెస్పెక్ట్, జీవించాలనే కోరికే ఆయనకి దేవుడు సహాయం చేయడానికి వెళ్ళాడు అక్కడికి. దేవుడు నీ తండ్రి గనక నీకు దాన్ని బయలుపరుస్తాడు. అవును. ఎందుకంటే ఆయన తన కుమారుడికి కుమార్తెకు దేనిని దాచిపెట్టడు. ఏదే దాచిపెట్టడు. బ్రదర్, నాకు తెలియక అడుగుతాను, ఎలీషా గారు మీరెందుకు అటు వెళ్ళారు? ఎలీషా గారు నువ్వు ఎందుకు వెళ్ళావయ్యా? ఆయన ఎక్కడో అడవిలోకి వెళ్ళి కొట్టుకుంటాడు కర్రలు. ఎండి కర్రలు దుక్కలు దొరికితే, ఎండి దుక్కలు దొరికితే బద్దలు చీల్చేసి అమ్ముకోవడానికి చీలుతాడు. మీరు ఎందుకు అట్టుకెళ్ళాలంటే నా లోపల జీవము అటువైపు నడిపించింది. బ్రదర్, ఒకసారి మిలిటన్ పట్టణంలో ఒక గొర్రె పిల్ల అరుస్తుంటే బ్రదర్ గారికి దేవుడు అటువైపు లాక్కొని వెళ్ళాడు అక్కడికి. ఎందుకో తెలుసా? అక్కడ ఒక ఆమె అలాంటి ప్రవక్త నా దగ్గరికి వచ్చి ప్రార్థన చేస్తే నేను బ్రతుకుతాను, అయితే నిజమైన వర్తమానం ఇదే, దీంట్లో జీవించాలనుకుంటున్నానని అరుస్తుంది, ఏడుస్తుంది అక్కడ. అలాగా ఏడ్చిన ఆత్మ దగ్గరికి ఒక ప్రవక్తను నడిపించుకుంటూ వెళ్ళాడు. ఈ రోజు ఈ వర్తమానం ఎందుకు వచ్చింది అనుకున్నాం? అలాంటి వారికి ఎతుక్కుంటూ వచ్చింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ రోజు ఆ బాధ నీకుంటే, ఆ మంట నీకుంటే, దేవుడు నీకు తప్పకుండా గొప్ప అద్భుతం చేయబోతున్నా. నువ్వు ఊహించిన దానికంటే గొప్ప అద్భుతం నువ్వు చూడబోతున్నావు. హల్లెలూయా. ముందు జీవించడం నేర్పిస్తాడు. నిజంగా ఈ గొడ్లు పోగొట్టులో ఏమంటుందో చెప్పండి మీరు నాకు. ప్రతిదీ అక్కడ రాస్తే చాలదు. ఆ గొడ్డి ఎరువు తెచ్చింది. ఏదో నేను మాట్లాడుతున్నా. ఎరువు తీసుకుని వస్తే మోషే ద్వారా ఇచ్చిన వర్తమానం దాటిపోయినట్టుగా అయిపోద్ది. ఈ గొడ్లు కానీ పోగొట్టుకుంటే. వానరు ఉంటే పర్వాలేకపోదు. నాతో కూడా వానరు వస్తాయి. చూసాడు పడిపోవడము, నువ్వేడు చేస్తావురా నాయన, బురదలో పడిపోయింది, కోరెడు జల్లి లేదు, నువ్వు సడన్ గా అది అయిపోయింది, ఏమనుకోవద్దులే, కావాలంటే ఇంకొక గొడ్లు కొనేద్దాం, పర్లేదులే, బాధపడకలే అని ఓదార్చేవాడు. వానరు లేడు. ఈరోజు నేను మాట్లాడుతున్నా. ఈరోజు నీ భర్త ప్రభువైన యేసుక్రీస్తు నీ దగ్గర లేడు. ఆయన వస్తున్నాడు. ముందుగా నీకు అడ్వాన్స్ గా ఏమంటున్నాడు? ఆయన పరిశుద్ధాత్మ వర్తమానం నీకు ఇచ్చాడు. దీన్ని పోగొట్టుకుంటే ఎలాగ మేషరు మాట్లాడరే మీరు? దీన్ని కలిగి ఉన్న వాడికే దేవుడు ఎత్తుబట్టుకు తీసుకుని వెళ్ళిపోతున్నాడు. దేవుడు ఇక్కడ ఏమంటాడు? దేవుడు దానిని తన ప్రజలకు ప్రత్యక్షపరుస్తాడు. దేవుడు తన ప్రజలకు అది ప్రత్యక్షపరుస్తాడు. ఏమి చేయాలో ఎలా జీవించాలో వారికి చూపిస్తాడు. ఈ లోక సంగతులను విడిచిపెట్టి ఈ ప్రస్తుత కాలంలో దైవముగా నడుస్తూ దైవ భక్తి కలిగే జీవించాలి. వర్తమానం అందుకొచ్చిందా? దేవుడితో కలిసి నడవాలి. అయితే దేవుడు ఎవరైతే వర్తమానమే. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వర్తమానం వచ్చింది, దాంట్లో నామని. అసలు వర్తమానం అందుకే అంత ఏడుపా. అయ్యో అయ్యో నా జీవితం బాగలేదయ్యా, నా గొడ్లు పోయిందయ్యా, నా గొడ్ల మునిగిపోయిందయ్యా. గొడ్ల కోసం అంత ఏడుపా? గొడ్ల కాదు, ఇప్పుడు గొడ్ల వెనకాలన్న వర్తమానం ఉంది.
వచ్చిన బాధ ఇది. అర్థమైంది మీ అందరికి? గొడ్ల వెనకాల ఒక వర్తమానం ఉంది. అది నాది కాదు, అది నాదిగా, అది ఎరువు తెచ్చినది. ఇవన్నీ రాయాలా? అవన్నీ రాయాలా? అవన్నీ రాయాలా? బ్రదర్, నేను మరి చెప్తున్నా, నీకు కూడా దేవుడు అదే అడుగుతున్నాడు. నీ విషయం ఏంటి? ఎక్కడ? యాకోబులాగా తన తండ్రి అడిగినప్పుడు అబద్ధం చెప్తాడు, దేవుడు అడిగినప్పుడు నిజం చెప్తావు. రెండు నీ ముందే ఉన్నాయి. సహోదరులు అడిగినప్పుడు నువ్వు అబద్ధం చెప్తే చెప్పొచ్చు, కానీ దేవుడి దగ్గర నువ్వు అబద్ధం ఆడలేవు. ఇప్పుడు దేవుడు డైరెక్ట్ వాక్య రూపంలో వచ్చి నీతో మాట్లాడుతున్నాడు. ఎక్కడ మునిగిపోయావు? ఎక్కడ మునిగావు? నువ్వు జీవించవలసిన గొడ్డలి వాక్యము ఎక్కడ వదిలేసావు? ఎక్కడ పడేసావు? చెప్పు. మరలా ఆ వాక్యము నీకు ఇస్తాడు ఆయన. యథార్థం చెప్పు. తిప్పి చెప్పుకో. చాలా మందికి నేను ఫోన్ చేస్తుంటే అడుగుతుంటే ఏమంటారు తెలుసా? ఎవరు ఎక్కడున్నావు? పలానా దగ్గర ఉన్నానని తిడతానని. దగ్గరలోనే ఉన్నాను. ఎందుకు నువ్వు అలా తిప్పుతున్నావు? చెప్పచ్చు కదా, నాకు కూడా తెలుస్తుంది ఎక్కడున్నావు, ఎంత చెప్పి పడుతుంది ఏంటనేది. ఎందుకు అలా తిప్పడం? లేదు, డైరెక్ట్ చెప్పే, గొడవ లేదు. హల్లెలూయా. ఈరోజు ఉదయం మనతో మాట్లాడుతున్నాడు. నిన్న బ్రదర్ సీమోన్ గారి యొక్క అంత్యక్రియలు చేసాం, సమాధి కార్యక్రమం చేసాం. చాలా మంది సంఘంలో రాలే. వాళ్ళకి నేను ఇప్పుడు నిలబెట్టి అడిగితే ఏమంటే తెలుసా? ఏం రాలేదంటే పలానా కారణాన్ని బట్టి రాలేదు, పలానా కారణాన్ని బట్టి రాలేదు. కొంతమంది అడిగితే నేను మెసేజే చూడలేదు అడుగుతారు, అంటారు వాళ్ళు. ఏం చూడలేదు? సంఘం పెట్టిన గ్రూప్ మీద ఇంట్రెస్ట్ లేదు, ఆసక్తి లేదు. ఒకవేళ ఆసక్తి ఉంటే నా సంఘంలో ఏం జరుగుతుంది అనేది చూసేవాడు. ఏ ప్రమాదం వచ్చినా ఫస్ట్ గ్రూప్లో పెడతాం. సంఘం మీద ప్రేమ, సంఘంతో కలిసి నడవాలి, సంఘం పడుతున్న బాధల్లో నేను ఉండాలనుకున్నవాడు ఫస్ట్ చూస్తాడు. చూసి మా సంఘంలో ఏదో ప్రార్థన అవసరతలు ఉన్నాయా, లేకపోతే ఏదైనా శుభకార్యం ఉందా, లేకపోతే బాధకరమైన కార్యం ఉందా, దానికోసం నేను ప్రార్థన చేస్తానని ముందు ఏం చేస్తారన్నా చూస్తారు. సంఘం అంటే నీకు తొక్కలాగా ఉంది, నువ్వేం చూస్తావు? నీ దృష్టిలో ఈ సంఘం అంటే అభిషేక్ కాదు, నేను మాది హీరో, నాకు అంతా తెలుసు అన్నట్టు ఫీలింగ్ నీకుంటే నువ్వెందుకు చూస్తావు? ముందు ఏదైనా సమస్య వస్తే ఒకరికొకరు తెలియజేసుకొని ప్రార్థన చేయాలనే గ్రూప్ పెట్టాం. ఎవరికైనా హెల్ప్ రావాలంటే అందులో పెడతాం, హెల్ప్ చేయాలని గ్రూప్ పెట్టాం. నువ్వు దానినే మర్చిపోయి ఇప్పుడు నేను ఎందుకు రాలేదంటే నేను నా సొంత దీంట్లో నిమగ్నం అయిపోయి చూడలేదు అంటాం. నా ఇల్లే నాకు ఇది అంటాం. ఎన్నో సాక్షులు. ఇంకొంతమంది ఆ టైంలోనే నా ముందుకి అలా పలాన్ని తెచ్చాడు, అది బాగు చేసుకుని ఉండిపోయాను. అరే యార్, నువ్వు ఏమనుకుంటున్నావు? సంఘం అంటే నువ్వు జీవించవలసింది అదా కాదు. సంఘం అంటే ఒక్కరికి బాధ కలిగినా ఊళ్ళంతా నొప్పి కలిగి ఉండాలా. నువ్వు అలాగ జన్మించలేదు ఇందులోకి. అందుకే నువ్వు కోరిని చేర్చావు, వచ్చావు. నీకు నచ్చినప్పుడు వెళ్ళిపోతావు, నచ్చినప్పుడు పోతావు, తలపలేదు. కానీ తిరిగి జన్మిస్తే, ఆత్మలో జన్మిస్తే ఒక్కరికి బాధ కలిగిన అందరికీ బాధ అనిపిస్తుంది. అందరికీ ఒళ్ళంతా నొప్పి కలిగి ఉంటుంది. ప్రతి అవయవం బాధపడుతుంది, ప్రతి అవయవం నొప్పి కలిగి ఉంటుంది. అర్థమైంది మీ అందరికీ? నేను మరీ చెప్తున్నా, సంఘములో ఏదైనా ప్రకటన చేస్తే వెంటనే స్పందించాలి. స్పందించడం ఫాస్ట్ ఉండాలి. నీ ఇంటి పని అయినా నీ సొంత పని అయినా పక్కన పెట్టు, వాయిదా వేయి. కానీ సంఘం పని మాత్రం వచ్చినప్పుడు నువ్వు స్పీడ్ చూపించాలి. కొంతమంది నేను చూస్తున్నా, నేను ఏం గమనించట్లేదు అనుకుంటున్నారా ఏంట? చర్చికి వచ్చినప్పుడు మాత్రం గేటు దగ్గర నుండి నడక ఎలా నడుస్తుందో తెలుసా? సీమ చచ్చిపోద్దేటో అని మెల్లికి రావడం. చర్చి వదిలిగానే ఎవర బండి ఆడు
ఏమనుకుంటున్నావు? ఓబేద్ గారు ఏం తెలియదు అనుకున్నా ఏంట? ఏం తెలియదు అనుకున్నా ఏంట? బ్రదర్, నువ్వు ఎంత లోతులో ఉన్నావు అనేది చూపిస్తున్నావు. వాక్యం పట్ల నీ ఆసక్తి ఏంటో నువ్వు చూపిస్తున్నావు. వాక్యం పట్ల నీ దాహం ఏంటో నువ్వు చూపిస్తున్నావు. కానీ ఈ కొట్టలు పోగొట్టుకున్న వ్యక్తి వాక్యం అంటే భయం, వాక్యం అంటే ప్రేమ, వాక్యం అంటే ప్రేమ, వర్తమానం అంటే తన వర్తమానంగా బ్రతకాలనే ఒక ఆశ ఆయనకి ఏడుపుని తీసుకొని వచ్చాయి, బాధలు తీసుకొని వచ్చాయి. ఒకవేళ ఆయన సొంత గొడ్లు పోయి ఉంటే అంతగా ఏడ్చేవాడు కాదేమో. అది ఎరువు తెచ్చిన గొడ్లే. వాక్యం చెప్తుంది మరలా చెల్లించాలంటే నా వల్ల చేత కాదు, నాకు ఇప్పుడు దేవుడే దిక్కు. ఎలాగ నేను వాక్యం దాటిపోవడానికి ఇష్టం లేదు. ప్రభువా, నువ్వు నిన్న నేను ఒకటే ఉన్న దేవుడివి, నీ ప్రవక్త ఎక్కడుంటే నా వైపు నడిపించవా? బ్రదర్, విమానానికి దించిన విశ్వాసం అది, విమానానికి దించిన విశ్వాసం అది. ఆ విశ్వాసం వాక్యం పట్ల బ్రతకాలనే కోరిక, దాహము ఆ యొక్క ఎలీషాని అటువైపు వెళ్ళేటట్టుగా చేసింది. అంతమందికి అర్థమవుతుంది. నేను అంటాను, దేవుడే నడిపించుకుంటూ వెళ్ళాడు. ఈ రోజు కూడా ఆ దేవుడే నీకు నడిపించడానికి రెడీగా ఉన్నాడు. నువ్వు కానీ పాయింట్ చెప్పాలా, యథార్థంగా నీ పాయింట్ ఏదో నువ్వు చూపించాలా. ఇంకో వర్తమానంలో ఇలాగ చెప్తున్నాడు, దయచేసి మీరు అందరూ చూడాలని నేను కోరుతున్నాను. క్రీస్తుతో దాచబడిన జీవం అని, క్రీస్తులో దాచబడిన జీవం 55వ సంవత్సరం 11వ నెల 10వ తారీఖున బోధించారు. ఇది 55వ పేరాలో ఏమంటాడంటే, ఒక్క స్థలము జీవించుటకు ఇష్టం. ఏమంటాడు ఇక్కడ చూడండి ఒకసారి, చదువు బ్రదర్. 55వ పేర, స్థలములో జీవించిన ఇష్టమే, లేని వారు ఇక్కడ ఒక్కడు కూడా లేరు. అవును, స్నేహితులారా మీరు అక్కడనే జీవించాలి. ఏదంటాడు ఆయన? కొంతమంది వర్తమానం వదిలేసి బ్రతకాలని లేదన్నా, వాక్యానికి దూరంగా బ్రతకాలని ఇష్టం లేదు. బ్రదర్ ఎక్కడికి వెళ్తే అక్కడికి వచ్చేస్తామంటున్నారు. నువ్వు ఏ చోటుకు వస్తే మేము ఆ చోటుకు వచ్చేస్తాము, మేము ఇక్కడ ఇల్లు అమ్మేసి అక్కడికి వచ్చేస్తామంటున్నాడు ఆయన. ఆ కోరిక అసలు ఏంటో తెలుసా? ఒకవేళ అలా జీవించాలంటే అది మీ ఇష్టం, కానీ మీ సొంత ఇల్లు అమ్ముకోకండి అని అంటున్నాడు ఆయన. వాళ్ళ ఉద్దేశం ఏంటి తెలుసా? ఇల్లు కాదు ముఖ్యం, మాకు వర్తమానం ముఖ్యం. నువ్వు పలికిన వర్తమానంలో జీవించాలని ఆశ, నువ్వు చెప్పిన వర్తమానంలో నవ్వాలని కోరిక. దాన్ని నేను కుడి కానీ ఎడమ కానీ తప్పాలని మాకు ఇష్టం లేదని వెనకాలే వెళ్ళి జీవించాలని కోరిక కలిగినోడు. ఏదో నేను మాట్లాడుతున్నాను. నీవు జీవము యొక్క మర్మమును తెలుసుకోవాలంటే ఈ కార్యములు ఎక్కడ దొరుకుతాయో నువ్వే తెలుసుకోవాలంటే ఒక దినమున దేవుడు తన కృప ద్వారా నన్ను అక్కడికే తీసుకుని వెళ్ళాడు. నాకు అక్కడికే తీసుకుని వెళ్ళాడు. అది నిజం. నువ్వు జీవించాలనుకున్న దాని దగ్గరికి నాకు తీసుకుని వెళ్ళాడు అంటున్నాడు. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. ఈ రోజు నువ్వు వర్తమానంలో జీవించాలనుకుంటే దేవుడు ఆత్మ నీ దగ్గరికి వర్తమానం రూపంలో వచ్చి మాట్లాడతాడు. హల్లెలూయా. జీవించకపోయినోడికి ఇదేదో కథ. తర్వాత ఇక్కడ ఏమంటారు? అది నిజం. నీలో ఉన్నదే దానిని చేసింది. హల్లెలూయా. నీలో ఏమీ లేదు. ఇక నీవు ఎంత మాత్రము నీ కొరకు నీవు జీవించవు. నీవు ఇతరుల కొరకే జీవిస్తావు. ఎంతమంది చప్పట్లు కొడతారు? హల్లెలూయా. ఎవరి కోసం బ్రతుకుతున్నాడు అన్నయ్య? ఈయన ఆ గొడ్లు పోగొట్టుకున్నాడు. కోరిక ఏంటి తెలుసా? నేను దేవుడు వాక్యానికి మీరిపోరాదు, వాక్యానికి దాటిపోకూడదు, నేను దేవుని వాక్యంలో జీవించాలని, దేవుడు తనకిచ్చిన చట్టాన్ని నేను మీరిపోకుండా నడవాలని ఒక ఏడుపుతో అడుగుతున్నాడు, బ్రతిమాలుతున్నాడు. అయ్యో గొడ్లు పడిపోయిందయ్యా. మీ గొడ్లు పడిపోతే దేవుడు గడ్డ రాడు. అక్కడ గొడ్లకి ఒక సాదృశ్యం ఉంది. అందరు చెప్పన్నారా? ఆ బురద నీళ్ళకి ఒక సాదృశ్యం ఉంది. ఆయన ఏడుపుకు ఒక అర్థం ఉంది. నువ్వు కానీ గొడ్లు గడ్డ ఏట్లో పడిపోతే మొబైల్ దగ్గర వస్తే బాగున్ను, ఏదో కొమ్మేసేస్తే బాగున్ను అనుకోకు. నువ్వు దుర్మార్గుడు ఆలోచనలు అలాగైతే. అర్థమైందా? గొడ్డలు అంటే ఒక అర్థం ఉందా? నీవు అని అర్థం చేసుకోండి.
మీ కత్తులు గొట్టలు పడిపోతే ఎక్కడ నా కోసం ప్రార్థన కాళ్ళు చేసేకండి. నీ గొట్టల మీద ఉన్న ప్రేమ వాక్యం మీద లేదని అర్థమవుద్ది. అప్పుడు అర్థమైందా? అక్కడ చట్టం ఒకటి ఉంది. అందరు చెప్పండి, చట్టం ఒకటి ఉంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీకు తెలుసా, సౌలు యొక్క గాడిదలు ఒకరోజు తప్పిపోయాయి. మీకు ఎంతమందికి అర్థమైంది? గాడిదలు తప్పిపోయాయి. ఎతుకుతూ 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 ప్రవక్త దగ్గరికి వెళ్ళాడు. సార్ 3 రోజులు బట్టి ఎతుకుతున్నాం, గాడిదలు తప్పిపోయాయి, ఎటు వెళ్ళిపోయాయో తెలియదు. మీరు దైవజనులు కనుక అవి దొరుకుతాయా లేవా అని అడిగాడు. ఆయన ఏమన్నాడు తెలుసా? మీకు గాడిదలు ఎదురుగా వస్తాయి ఎలాంటి అన్నాడు. సౌలు గాడిదలు కాపరి, కానీ దావీదు గొర్రెల కాపరి. నేనేదో మాట్లాడాను. గాడిదలు కాపరిగా ఎంచుకున్నారు వాళ్ళు. ఈరోజు కూడా చాలా మంది అలాగే అనుకుంటుంటారు. గాడిదలు కాసిన అయితే కాపరిగా ఎంచుకుంటారు, గొర్రెలు కాసినోడు వేరే. అర్థమైందా మీ అందరికీ? తోడేళ్ళకి కాపరి ఎప్పుడు ఉండడు, గొర్రెలకి మాత్రమే కాపరి. మొన్న ఒక సాక్షి నాన్న చెప్తున్నాడు. ఒకడు విడిపోయిన సంఘం నుండి వెళ్ళిపోయి నేను వదిలేసి పారిపోయినట. అడిగి ఎంత అబద్ధం ఆడుతున్నాడు. నేను ఎందుకు వెళ్ళిపోయాను నాకు వచ్చి అడిగితే నేను చెప్తాను. నేను క్లియర్గా నా దగ్గర సమాధానం ఉంది. ఒకడేమో 17 సంవత్సరాలు జరిగింది నాకు అడుగుతున్నాడు. 17 సంవత్సరాల క్రితం జరిగిపోయింది అడుగుతున్నాడు. నాకు అది గుర్తులేదు. పలానప్పుడు ఇలాగ జరిగింది కదా అని అంటాడు. 17 సంవత్సరాల క్రితం నాకు గుర్తుంటదా? అది గుర్తులేదు కాబట్టి నేను మౌనంగా ఉన్నాను. దానికి ఏమని ఎడ్డి పెట్టుకుంటా, ఈయన చెప్పిందా అడిగిన దానికి చెప్పలేకపోయాడు అని అంటాడు. అది ఒక అర్థం లేదు, అర్థం లేదు. రెండోది, తోడేళ్ళలాగే ఏర్పడ్డారు వీళ్ళందరూ. తోడేళ్ళ యొక్క ఆత్మ నేను చూశాను వాళ్ళలో. దేవుని ఆత్మ కాదు. దేవుని ఆత్మ అయితే వాక్యానికి లోబడుతుంది. దేవుని ఆత్మ అయితే వివేచిస్తుంది. దేవుని ఆత్మ అయితే మేము ఏం అడుగుతున్నాం అనేది వివేచిస్తుంది, ఏం మాట్లాడుతున్నాం అనేది వివేచిస్తుంది. వీళ్ళు ఆ వివేచన లేదు. తోడేల ఆత్మ ఎవరికి బాధ పెట్టాలా, ఎవరికి గాయపరచాలా, ఎలాగ చీల్చేయాలని చూసిన వాళ్ళ మధ్యలో నేను సేవకుని కాదు. అందుకే నేను ఏమన్నానంటే, నాకు దేవుడే పిలిస్తే ఎటువైపు ఆ గొర్రె వచ్చి ఏడుస్తాడో దేవుడు నా దగ్గరికి పంపిస్తాడో, మీరే రావాలి మాకు నడిపించాలంటే అప్పుడు వెళ్తా, లేకపోతే నేను వెళ్ళను అని చెప్పి నేను వెళ్ళిపోయాను. ఇలాంటి వారికి నేను నడిపించకూడదు అనుకని నిర్ణయం తీసుకున్నా. దానికి కలిపేసి మలిపేసి నాకు 5 ప్రశ్నలు వేశారట. నేను చెప్పలేదట. వాళ్ళకి ఇంతని భయం లేదు. ఆ మాట అన్నందుకు అసలు ఎంత భయం లేదు. నాకు అడిగిన క్వశ్చన్ ఏంటి తెలుసా? మీరు ఎందుకు వ్యాపారం చేస్తున్నారు అని అడిగాడు. అరే నేను ఎందుకు ఎప్పుడు 24 hours నేను వ్యాపారం చేస్తున్నానా? నాకు దేవుడిచ్చిన ఫలసాయము నేను అమ్ముతున్నా. అది దేవుడిచ్చిన పంట. నేనేం బిజినెస్ మ్యాన్ కాదు. నేను బిజినెస్ గురించి సూత్రాలు కనిపెట్టినోడు కాదు. నాకు దేవుడిచ్చిన పంట, నా చిన్నతనం నుండి మా నాన్నలు నేర్పించిన పంట. పంట తోస్తే పండు అమ్ముకోవడం. మీ ఇంట్లో ధాన్యం వస్తుంది నువ్వు అమ్మవా? మీ ఇంట్లో పొలం వస్తుంది నువ్వు అమ్మవా? మీ ఉల్లిపాయలు వస్తే మీకు అమ్మవా? నాకు దేవుడిచ్చిన పంట నేను అమ్ముకుంటున్నా. ఒకవేళ నాకు అప్పు ఉన్నాయి, మీ మీద దానం కలిగి కూడా ఉండకూడదనే నేను దాన్ని చేస్తాను. అది కూడా నేను అది వదిలేస్తా అని సమాధానం చెప్తే ఏమీ చెప్పలేదని అబద్ధం, పచ్చి అబద్ధం. ఈ మాట అన్నాడు ఇంకెవరు తెలుసా? పల్లకి మూల కూర్చుని ఒక్క మాట కూడా ఆడలేదు. అలాంటోడే నేను 5 ప్రశ్నలు వేసాను అంటున్నాడు. ఎంత అబద్ధం! ఒక్క మాట ఆడలేదు. ఆ రోజు ఈయన పక్కనే ఉన్నాడు, మూల కూర్చున్నాడు, ఒక్క మాట కూడా ఆడలేదు. నాకు అడిగిన ప్రశ్న ఇంకా తెలుసా? ఇంకోటి, నువ్వు అబద్ధం ఆడుతున్నావు అన్నయ్య అన్నారు. ఇది ప్రశ్న? అది ప్రశ్న? ఏ విషయంలో దేవుడే తెలుస్తాడు. నేను అబద్ధం ఆడుతున్నా నిజమే ఆడతాడు. ఒకరోజు దేవుడి ముందు నిలబడతాం, నువ్వు నిలబడతాం. నేను అబద్ధం ఆడానో లేదో నీకే తెలుస్తుంది అని చెప్పాను. అదే ఒక ప్రశ్న అట. బ్రదర్, మనస్సాక్షి లేనోళ్ళతో మనం మాట్లాడలేము.
మనస్సాక్షి లేనితో మనం వాళ్ళతో మాట్లాడడం కూడా వేస్ట్. తోడేలాగా సంఘ పెద్దలుగా ఉండడానికి కూడా భయపడి ఉన్నాడు. ఈయన కాపరి చేసేయాలట. ఎక్కడ కాపరి చేస్తాను? ఏ సంఘం ఇష్టపడుతుంది ఈయనకి? ఈయన ప్రవర్తన, ఈయన గుణ లక్షణం, ఈయన బోధ అవతల సంఘానికి ఇష్టపడితే నేను చేయడానికి బాగుంటుంది. ఒక్కడికి తీసుకురారా నువ్వు, ఒక్కడికి నడిపించే, అలాంటి కాపరి చేసామంటే ఎవరు చేసేస్తారయ్యా? అవతల ఇష్టం ఉండదా? ఆ సంఘానికి ఇష్టం ఉండదా? నువ్వు ఎప్పుడైనా పరిచయం చేశావా? వెళ్ళి వాక్యం బోధించా వాళ్ళ దగ్గరికి వెళ్ళి. ఇల్లు కదలరు, సువార్త బోధించరు. వారి బోధ ద్వారా ఆత్మలు తీసుకొని రారు. ఎవరైనా తీసుకొని వస్తే మాకు నాయకుడిగా నియమించమంటే ఇది జరుగుద్దా? కాపరిగా ఉండాలంటే పుట్టుకతోనే పిలుపు ఉండాలా? పుట్టుకతోనే పిలుపు ఉంటేనే కాపరి కావాలి. నేను ఎదురు చూస్తుంటే పలానా ఎప్పుడైతే దేవుడు లేపుతాడో ఆ రోజు అప్పచెప్తామని నేను చూస్తుంటే వెంటనే జరిగిపోవాలి. ఈ లిస్ట్ ప్రకారం నడవడానికి దేవుడు నాకు పిలిచాడా? ఈ చెప్పినట్టుగా గంటడానికి నాకు పిలిచాడు దేవుడు. ఇలాంటి వాళ్ళ మధ్యలో సేవ చేయకూడదని దేవుడు నాకు ఎక్కడ పిలిస్తే అక్కడికి వెళ్తాననే ఉద్దేశంతో చెప్పి దిగా నేను పారిపోయాను అంటున్నారు. ఒకరోజు తీర్పులో నిలబడతాము. నేను నిలబడతాను, వాళ్ళు నిలబడతారు. వాళ్ళు అడిగిన దానికి నేను సమాధానం చెప్తాను లేదో తెలుస్తుంది. ఆ రోజు ప్రతి దానికి సమాధానం చెప్పాను. వాళ్ళు ఒక్క క్వశ్చన్ కూడా నాకు వేయలే. అడిగిందంత పనికి మీద మాటలే అడిగారు. పలానా దగ్గరికి వెళ్ళడం మాకు ఇష్టం లేదు అన్నయ్య, నువ్వు అక్కడికి వెళ్ళడం మానేస్తంటే మానేస్తాను అన్నాను. ఓకే, దాని గురించి ఒప్పుకున్నాను. దాన్ని మానేస్తాను నేను అన్నాను. అది సమాధానం కాదట. మరి ఇంకేంటన్నాలా? అందుకే బ్రదర్, మనం ఎవరికి బాధ కలిగించుకోకూడదు. పాస్టర్లు అయిపోతున్నారు, పాస్టర్లు అయిపోయారు. ఇప్పుడు చూపించాలా ఆత్మ రక్షించడం, ఇప్పుడు చూపించాలా. ప్రదేశాలకు వెళ్ళి వేరే కోణాలకు వెళ్ళి ఈ వర్తమానం చాటి వర్తమానం వైపు ఆత్మలకు నడిపించి సంఘం కట్టుకోవాలా. ఎవరో తీసుకుని వచ్చిన ఆత్మలకు నువ్వు తీసుకుని వెళ్ళి కాపగా ఉండిపోతానంటే ఇది ఎక్కడ వర్తమానం? ఇది ఇస్ రైట్. అందుకని చెప్తున్నా, మనము ఎక్కడ పొరపాటు చేస్తున్నామో తెలియకపోతే దేవుడు నీకు విమోచించడం, దేవుడు విమోచించడం. నీకు దేవుడు విమోచించాలంటే నీ పాయింట్ నీకు తెలిసి ఉండాలి. ఎక్కడ మునిగిపోతావో నీకు తెలిసి ఉండాలి. అదే దేవుడు కోరుతున్నాడు. ఎక్కడ పడిపోయింది, ఎక్కడ మునిగింది? ఆ దైవజనుడు అది ఎక్కడ పడినని అడిగాడు. ఈరోజు నీకు అడుగుతున్నాడు, నీ ఆత్మీయ జీవితం ఎక్కడ పడ్డది? నువ్వు ఎక్కడ మునిగిపోతున్నావు చూడు. నీ ఆత్మీయ జీవితం ఎక్కడ మునిగిపోతుందో చూడు. ఇంకొక వర్తమానంలో మీరు బలం గారు ఏం చెప్తున్నారంటే, దయచేసి మీరందరూ చూడాలని నేను కోరుతున్నా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. యాయీరు ఒక రహస్య విశ్వాసి 57లో బోధించాడు. 6వ నెల 4వ తారీఖున బోధించాడు. 39వ పేరాలో ఆయన ఏమంటాడంటే చూడండి ఒకసారి. తర్వాత గమనించండి. ఆ సముద్రం దగ్గరికి వెళ్ళినప్పుడు వారు అక్కడికి చేరుకోగానే ఆ కొండ మీద అక్కడ ఒక చిన్న స్త్రీ ఉన్నది. బహుశా ఆమె తన డబ్బంతయు వైద్యుల కొరకు ఖర్చు పెట్టింది. రక్తస్రావం కలిగిన స్త్రీ డబ్బంతా వైద్యులు ఖర్చు పెట్టేసింది. మరియు ఆయన ప్రయాసపడ్డది. అయితే మరియు వారిలో ఎవరును ఆమెను ఏ మంచి చేయలేకపోయారు. బహుశా ఆమె తన వ్యవసాయ క్షేత్రమును తాకట్టు పెట్టింది. మొత్తం తన వ్యవసాయం అంతా తాకట్టు పెట్టింది, భూములను తాకట్టు పెట్టింది. అయితే ఆమె తన కాపులను అమ్ముకున్నది. తనకున్న సమస్తమును ఆమె వేసింది. మరియు వాటిలో ఏదియు ఏమేలు చేయలేదు. అవును. అయితే ఆమె ఎడతెగకుండా బహుహీనమైన రోగిగా మారింది. రోజు రోజుకి దిగజారిపోతుంది. నా డబ్బులు రక్షించలేకపోతున్నాయి. తన పాయింట్ ఏదో తనకి తెలుసు, తన బలహీనత ఏదో తనకు తెలుసు, తన లోపం ఏదో తనకు తెలుసు, తన మునిగిపోవడం ఏదో ఆమెకు తెలుసు. హల్లెలూయా.
తర్వాత ఏం జరిగింది? ఎలాంటి ఘడియ అది? ఎలాంటి సమస్య అది? ఎలాంటి ఘడియ? వైద్యులు బహుశా బహు యథార్థంగా ఆమె యొక్క రక్తస్రావను ఆపుటకు ప్రయత్నం చేశారు. వాళ్ళు ప్రయత్నం చేశారు. అయితే అలా మునిగిపోయిన వాళ్ళకి ఎవరో తీయలేరు బయటికి. అలాగ మునిగిపోయిన వాళ్ళకి ఎవరు తీయలేరు. కానీ ఒక్కరు చేయగలది. అయితే ఆమె ఇలా చెప్పుటను నేను ఊహించగలను. ఏం చెప్తున్నట్టు లోపల? నేను కేవలము ఈ ప్రవక్త ఉన్న చోటికి వెళ్ళినట్లయితే. ఆమె కోరిక చూడండి లోపల. ఆమె లోపల ఏముంది? ఆ కాలానికి పంపబడిన వర్తమానికుడు ఆయన దగ్గరికి వెళ్ళాలా, ఆయన చెప్పిందే చేయాలా, ఆయనకి నేను వెంబడించాలా. నేను ఆయన దగ్గరగా వెళ్ళి ఆయన వస్త్రములను ముట్టినట్లయితే ఆయన చెప్పుతున్న ప్రతి మాట దేవుని వాక్యం నుండి వచ్చుతున్నదని, ప్రతి మాట దేవుని వాక్యం నుండి వస్తుందని యథార్థంగా నేను నమ్ముచున్నాను. అదే జీవించాలని తపనది. అలాగ మునిగిపోతున్న వాళ్ళందరికీ కూడా బయటికి తీసుకొని వచ్చే దేవుడు మన దేవుడు. తర్వాత ఇంకేం రాయబడింది చూడండి సార్. నేను కేవలం ఆయన వస్త్రాలని ముట్టినట్లయితే నేను బాగుపడతాను అన్నది. నేను బాగుపడతాను. ఇంకా క్వశ్చన్ వచ్చింది మళ్ళీ. గొడ్లు ఎక్కడ పడ్డది అన్నట్టుగానే ఎవరు నాకు ముట్టిరి? ఏదో నేను మాట్లాడుతున్నాను. నేను ఇంకా యథార్థమైన పాయింట్ చెప్పాలి ఇప్పుడు. దేవుడు నామానికి భయం కలుగును గాక. ఇంకా పాయింట్ చూపించాలా లేదా? ఇంకా మళ్ళీ ఏమన్నా తర్వాత ఏం జరిగింది బ్రదర్? ఆ తర్వాత నేను బాగుపడతాను. నేను ఆయనను గురించి ఎన్నో సంఘటనలు గురించి విన్నాను. మరియు ఆ రాత్రి తుఫాను వీచుతున్న సముద్రం మీదుగా యేసుతో ప్రయాణం చేస్తూ ప్రయాస పడుచు ఉన్నప్పుడు దెయ్యము కూటాన్ని ఆటంకపరచుటకు వాడు తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నాడు. అవును. దేవుడు పంపిన ప్రతి కూటానికి వాడు ఆ రీతిగానే చేస్తాడు. అవును. దెయ్యము వాడు చేయగలిగిందంతా చేసినప్పుడు అక్కడికి వెళ్ళకుండా చేస్తాడు. అవునా? నువ్వు ఎలాగైనా వెళ్ళు. కూటానికి వెళ్ళకుండా చేస్తాడు. నిజమేనా? పాయింట్లు ఇవేనా? నా కొన్నిసార్లు సహవాసంలో ఎదగకపోవడం, సహవాసంతో వెళ్ళకపోవడం, జీవం అందించిన కూటాలకు రాకపోవడం, నువ్వు చల్లారిపోవడానికి కారణాలు ఉంటాయి. యథార్థంగా నేను చెప్తాను. అందుకే ఏ కూటమి నేను పోగొట్టుకోకూడదు అనుకుని తీర్మానం చేసుకోవాలి. అక్కడ నీకోసం ఒక్క మాటనే వస్తాడు, నీతో మాట్లాడతాడు దేవుడు. తర్వాత ఇంకేమి రాబడి తెలుసా? నీవు ఎలాగైనా వెళ్ళుము, ఎలాగైనా కూటానికి వెళ్ళుము. దేవుడు ఆ రీతిగా చెప్పి ఉన్నాడు. అవును. ఆయన అడుగుల్లో అడుగు వేసి చెప్పు ఏమని యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు. అవును. దెయ్యమును ఎదిరించు, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోతాడు. ఓకే. తర్వాత ఏం జరిగిందో తెలుసా? ఆమె వస్త్రపు చెంగు ముట్టిన తర్వాత అడిగాడు. ఈ చిన్న స్త్రీ ఆ అవిశ్వాసులలో ప్రతి ఒక్కరిని నెట్టుకుంటూ బహుశా జన సమూహాల మధ్య ఆ క్రింద ప్రాకుకుంటూ అవునండి చివరిగా ఆయన వస్త్రపు చెంగును తాకింది. అయితే మరలా పరిపూర్ణమైన సంతోషముతో వెనక్కి తిరిగింది. హల్లెలూయా. తాకింది. తర్వాత అప్పుడు క్వశ్చన్ అయితే ఏం క్వశ్చన్ వేశాడు? ఎవరో నన్ను తాకిరి. తెలీదా? దేవుడికి తెలీదా? అసలు పాయింట్ చూపించాలని కోరిక, నువ్వు నిజం చెప్పాలని కోరిక దేవుడిది. అసలు నువ్వు పడిపోవడానికి కారణం ఏదో నీకు ఉంటుంది, నీకు తెలిసి ఉంటుంది. అది నువ్వు చెప్పు ఫస్ట్. ఎవరో నన్ను తాకిరి. ఎవరు? నీకు తెలీదా ప్రభువా? హృదయ రహస్యాలు ఎరుగునోడు కదా. ఎవరో నీకు తెలీదా? ఆ జన సమూహాన్ని కలియ చూశాడు. ఆయన ఎటు చూశాడు? కలియ చూశాడు. ఎందుకో తెలుసా? పాయింట్ ఎవరు చెప్తారని మొత్తం ఇలా చూశాడు. తెలియక కాదు, నిజం చెప్తుందా, పాయింట్ చూపిస్తుందా లేదని. వారిలో ప్రతి ఒక్కరు మేమెరగము అన్నారు. ఆయన తిన్నగా ఆ స్త్రీ వైపే చూసి ఏమన్నాడు? ఇలా అన్నాడు. కుమారి, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది. మధ్యలో ఏం చెప్పలేదేంటి? ఆమె వైపు చూడటం ఏంటి? ఆమె ఏం చేసింది తెలుసా? మాట్లాడలేదు కానీ చెయ్యి ఎత్తింది ఇలాగా. నేనే మీకు తాకాను విశ్వాసం ద్వారా. ఆమె ఏ విశ్వాసంతో వచ్చిందో తెలుసా? కాల ఘడి వర్తమానం ఎరిగి దీనికి వెంబడించాలనే కోరికతో, దీంట్లో జీవించాలనే ఆశతో ఆమె వచ్చింది. ఎప్పుడైతే చెయ్యెత్తిందో నీ విశ్వాసము నీకు బాగు చేసిందమ్మా. నీ విశ్వాసమే నీకు బాగు చేసింది. కుమారి నీ విశ్వాసం నీకు బాగు చేసింది. పాయింట్ చూపిస్తే దేవుడు గొప్ప ఆనందిస్తాడన్న.
ఈ రోజు కూడా అదే దేవుడు. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. దావీదు పాయింట్ చెప్పాడా లేదా? నేనే ఆ దుర్మార్గుడిని, నేను చచ్చిపోవడానికి రెడీ అన్నాడు. కృప కలుగును గాక. నువ్వు సవవు పాయింట్ చూపించావు, నువ్వు నీ గొడ్లు మునిగిపోయింది, మరలా తేలుతుంది పో. దావీదు గొడ్లు మునిగిపోయింది, కానీ దేవుడు తేలగొట్టించాడు. మళ్ళీ తన విమోచన తనకి ఇచ్చాడు, మళ్ళీ తన రక్షణ తనకి ఇచ్చేశాడు ఆయన. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. ఈ రోజు అదే దేవుడు నీకు బాగు చేయగలడు, నీ విశ్వాసాన్ని కూడా పైకి లేపగలడు, నిన్ను కూడా పైకి ఎత్తి పట్టుకోగలడు ఆయన. నీకు కావాలనుకుంటే, ఈ వర్తమానం నెరవేర్చాలని జీవితం నీకు కావాలనుకుంటే, నువ్వు ఖచ్చితంగా దేవుడికి చెప్పు, ప్రభా నా సమస్య ఇది, పలానాలతో జట్టుకోవడమే నేను వాక్యానికి దూరం అయిపోతున్నా, పలానాలతో ఫోన్లు మాట్లాడటమే నేను వాక్యానికి దూరం అయిపోతున్నా, పలానాలతో నేను మాట్లాడటమే, పలానాలతో తిరగడమే నేను ఎలాగైపోతున్నాను. కానీ నీ వాక్యానికి నేను సంతోషపడాలనుకుని, వాక్యంలో జీవించాలనుకుంటున్నాను ప్రభాని నువ్వు ఒప్పుకుంటే, నీ చేయి పట్టుకొని నీకు బయటికి తీయడానికి రెడీ దేవుడు. ఎంతమంది ఇష్టపడుతున్నారు? ఇప్పుడు లేచి నిలబడి ప్రార్థించేద్దాం. ఓ ప్రభా నీకే స్తోత్రము నాయన, ఓ ప్రభా తండ్రి నీకే స్తోత్రము నాయన, ఓ ప్రభా ఎంతో కాలం నుండి చదువుతున్నాము కానీ దాని వెనకాల పాఠం మాకు తెలియదు.